యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన అంశమును గురించి మాట్లాడాలని దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడి దేవుడిచ్చిన కృప కొలది దేవుని ప్రజలతో ఈ యొక్క వీడియో ద్వారా మాట్లాడాలని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడడం జరిగింది. దేవుడు అద్భుతమైన రీతిలో ఈ యొక్క సమయమును దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుడి నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క క్రీస్తు యొక్క దైవత్వమును గూర్చి కాలానుగుణంగా సమయానుకూలంగా అనేక మంది సేవకులు దీనికోసం మాట్లాడారు, తర్జన పడుతూ ఉన్నారు. క్రీస్తు యొక్క దైవత్వాన్ని నిజముగా అది మాటల వరకే పరిమితమవుతూ ఉన్నది, కానీ అది పరిపూర్ణంగా హృదయాలను హత్తుకొని వారి సృష్టికర్తను గుర్తించి వారి యొక్క నిజమైన సృష్టికర్తకు సమీపించడానికి ఏమాత్రము కూడా వారు నేర్చుకున్న ఆ క్రీస్తు యొక్క దైవత్వమును గుర్చిన అంశములు పనిచేయడం లేదు. ఎందుకంటే వారు చెప్పే లేఖనాలు కానీ వారు చెప్పే భావాలు కానీ తెలివిని నేర్చుకోవడానికో జ్ఞానాన్ని నేర్చుకోవడానికో ఉపయోగపడుతూ ఉన్నాయి, కానీ ఎంత మాత్రము కూడా క్రీస్తు యొక్క దైవత్వం తెలుసుకొని క్రీస్తును సమీపించడానికి మార్గం తెలియడం తెలుసు. ఎందుకు తెలియడం లేదంటే ఆ దైవత్వమును గుర్చిన మర్మానికి దేవుడు ముసుగు వేసి ఉన్నాడు కనుక ఎంతమంది ఎన్ని రకాలుగా వివరణ చెప్పి ప్రయత్నించి ఆ దైవత్వాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేసినా అది మాటల వరకే పరిమితం అవుతుంది, కానీ బోధల వరకే పరిమితం అవుతుంది, కానీ జ్ఞానం నేర్చుకోవడానికి పరిమితం అవుతుంది, కానీ ఎంత మాత్రం కూడా క్రీస్తుని మన జీవితాల్లో పొందుకోవడానికి ఆ దైవత్వమును కూర్చిన వివరణ మనకు ప్రతిఫలం ఇవ్వడం లేదు. అందుకే నా ప్రియమైన సహోదరులారా, కొంచెం జాగ్రత్తగా నేను చెప్పబోయే ఈ అంశమును మీరు మనసు పెట్టి జాగ్రత్తగా దీన్ని మీరు తెలుసుకోవాలని, అధ్యయనం చేయాలని, పరిశీలించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క దైవత్వమును గురించిన మర్మము పరిపూర్ణ బయలుపాటు ఈ చివరి కాలంలో దేవుని పిల్లలకు దేవుని యొక్క నిజమైన ప్రవర్త ఏలియా ప్రవర్త ద్వారా ఈ యొక్క పరిపూర్ణ వివరణ ఈ కాలంలో ప్రపంచమునకు వివరించబడింది. అయితే ఎవరైతే ఈ వివరణ తీసుకొని వారు హృదయపూర్వకంగా నమ్మి వారి జీవితాలు దాన్ని వెంబడించడానికి వారి హృదయాలు సిద్ధపరచుకుంటారో ఖచ్చితంగా వారు క్రీస్తును కలుసుకోవడానికి ఖచ్చితంగా 100కి 1000% క్రీస్తు యొక్క జీవితంలో వారు కూడా అడుగు పెట్టడానికి దేవుడు గొప్ప అవకాశము ఈ చివరి కాలంలో మనకి ఇచ్చాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ చివరి కాలంలో దేవుడు ఒక ప్రవర్తన పంపించాడు. ఏలియా అభిషేకం కలిగి దేవుడు ఈ కాలంలో బహు అద్భుతముగా లాస్ట్ టైం బైబిల్లో చివరి కాలంలో ఉన్న ఏలియాను, పాత నిబంధనలో ఉన్న ఏలియాను ఏ విధంగా దేవుడు వాడుకున్నాడో అదే రీతిగా ఈ చివరి కాలంలో మరలా అదే ఏలియా ఆత్మ ఈ చివరి కాలంలో వచ్చిన వ్యక్తిలో కూడా అదే ఆత్మను బట్టి వాక్యమును పూర్తిగా దేవుని పిల్లలకు బయలుపరిచి సత్యమును తేటతెల్లడం చేయడం జరిగింది. ఆ కాలంలో ఏలియా ప్రజలు అనేకమైన తలంపుల మధ్యలో ఉన్నప్పుడు యెజబెలు అనే ఒక స్త్రీ వారిని గలిబిలి చేసి మనుషులు తయారు చేసిన కల్పిత కథలు, సిద్ధాంతాలు, సాంప్రదాయాలు అన్నీ కూడా ఇజ్రాయెల్ దేశానికి నేర్పించి యెహోవా దేవుడిని ఆరాధించాలో బయలుదేవుడిని ఆరాధించాలో తెలియని కన్ఫ్యూజన్లో వారు పడిపోయినప్పుడు దేవుడు అక్కడ ఆ కన్ఫ్యూజన్ తీయడానికి నిజమైన దేవుణ్ణి అక్కడ చూపించడానికి ప్రవక్త అయిన ఏలియాను తీసుకుని ఆ దేశానికి పంపించాడు. ఆ పంపించబడిన ఏలియా యెజబెలు తయారు చేసిన 450 మంది అబద్ధ పాస్టర్లను కర్మేలు పర్వతం పైకి తీసుకెళ్ళి ఆ కర్మేలు పర్వతం పైన ఒక బలిపీఠం కట్టి వారి యొక్క వాక్యమును అక్కడ ప్రత్యక్షపరిచి వారిది అక్కడ అది తప్పని చూపించి ఏలియా బలిపీఠం మీద అగ్ని దిగినంతనే ఇజ్రాయేల్ ప్రజలందరూ రూఢిగా తెలుసుకున్నారు యెహోవాయే దేవుడు అని. ఈ చివరి కాలంలో కూడా సేమ్ అదే సిచ్యువేషన్ జరుగుతూ ఉంది.
ఈరోజు అనేక మంది ఈ త్రిత్వమును గూర్చి రకరకాల అనువాదాలు ఇచ్చారు. ఈ త్రిత్వమును గూర్చి అనేక రకాలుగా మాట్లాడి ఉన్నారు. దేవుడు వేరు, యెహోవా వేరు, యేసుక్రీస్తు వేరు, పరిశుద్ధాత్మ వేరు, ముగ్గురు వేరువేరుగా ఉన్నారని చెప్పి ఒకరు వేరువేరు వివరణిస్తూ ఉన్నారు. మరొకరు ముగ్గురు ఒకటే అని వివరణిస్తూ ఉన్నారు. కొంతమంది ముగ్గురు ఏకమై ఉన్నారన్నట్టుగా ఈ త్రిత్వాన్ని వివరిస్తూ ఉన్నారు. చాలా రకాలుగా ఈ త్రిత్వం వివరించబడింది. కొంతమంది యెహోవా లేడు, తండ్రి లేడు, పరిశుద్ధాత్మ లేదు, కేవలం కుమారుడు మాత్రమే దేవుడు, ప్రభువు యేసుక్రీస్తు మాత్రమే దేవుడు, ఆత్మ లేదు, తండ్రి లేడు అని చెప్పి కొంతమంది భయంకరంగా వాదిస్తూ ఉన్నారు. కొంతమంది తండ్రి లేకుండా కుమారుడు ఎలా వచ్చాడు, ఖచ్చితంగా తండ్రి ఉండబట్టే కదా కుమారుడు వచ్చాడు, పరిశుద్ధాత్మ ఉన్నది, ముగ్గురు ఉన్నారు ఖచ్చితంగా అని చెప్పేసి వారు కూడా నమ్మేవారు ప్రపంచంలో ఉన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రేమపూర్వకంగా మీ జీవితాలతో మాట్లాడడానికి, ఈ త్రిత్వమును గురించి వివరించడానికి దేవుడు ఒక అద్భుతమైన ఏలియా ప్రవర్తన మన మధ్యలోకి పంపి ఉన్నాడు. ఎందుకు ఆ ఏలియాను పంపించి ఉన్నాడంటే, ఈరోజు ఈ యొక్క గలిబిలి తీసివేయడానికి, ఈ త్రిత్వమును గురించి గలిబిలి తీసివేయడానికి దేవుడు పంపిస్తానని వాగ్దానం చేసిన రీతిగా ఆయన తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని మలాకి గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు వాగ్దానం చేసిన రీతిగా ఈ చివరి కాలంలో అన్యజనులకు ఒక నిజ ప్రవక్తగా అన్యజనులకు లేఖనాలు బయలుపరచడానికి దేవుడు ఏలియా ప్రవక్తను పంపిస్తానని మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో ఆయన వాగ్దానం చేసినట్లుగా ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని ఈరోజు దేవుడు అన్యజనులమైన మన యొద్దకు దేవుడు ఏలియా ప్రవక్తను పంపించడం జరిగింది. ఆ ఏలియా ఆత్మ ఏ వ్యక్తిని అభిషేకించిందంటే, ఈ కాలంలో విలియం మ్యారియన్ బ్రన్హామ్ అనే వ్యక్తి అమెరికాలో కెంటకీ అనే ప్రాంతంలో నివసిస్తున్న ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక పేదరికంతో కూడిన వ్యక్తిలో దేవుడు తనను తాను మరుగు చేసుకుని ఈ కాలం యొక్క వర్తమానమును తన ప్రజలతో మాట్లాడడానికి ఏలి యొక్క అభిషేకంతో ఆ వ్యక్తిని నింపి ప్రజల యొద్దకు దేవుడు వర్తమానాన్ని తీసుకుని వచ్చాడు. ఈరోజు ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క త్రిత్వాన్ని ఏ విధంగా వివరించాడా అని చెప్పడానికి ముందు నేను నిలబడి ఉన్నాను. జాగ్రత్తగా మీరు పరిశీలించి బైబిల్ మీరు చెక్ చేసుకుని దాన్ని మీరు చక్కగా అర్థం చేసుకోగలడానికి పరిశుద్ధాత్మ మీద ఆధారపడితే ఖచ్చితంగా దేవుడు మీతో కొన్ని విషయాలు మాట్లాడడానికి, మీ హృదయాలు కూడా దర్శించడానికి దేవుడు సిద్ధపడి ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈ కాలంలో పంపించబడిన ఏలియా ప్రవక్త ద్వారా ఈ విషయాలన్నీ బయలుపరుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు చెప్పాడు, ఎందుకు ఈ యొక్క 7వ దూత కోసం, ఏలియా ప్రవక్త కోసం ఎందుకు నేను ఈ విధంగా మాట్లాడుతున్నానంటే, ఖచ్చితంగా ఈ చివరి కాలంలో జకరియా గ్రంథంలో 14వ అధ్యాయంలో దేవుడు అన్యజనులకు వాగ్దానం చేశాడు. అన్యజనులకు ఒక రాకడను ప్రామిస్ చేశాడు, వాగ్దానం చేశాడు. అన్యజనుల మధ్యలో ఒక రాకడ జరగబోతా ఉంది. పగలు కాదు, రాత్రి కాదు. ఆ పగలు కాని రాత్రి కాని సమయంలో, సాయంకాల సమయంలో వెలుగు కలుగుతుందని చెప్పేసి జకరియా 14వ అధ్యాయం 6వ వచనంలో రాశాడు. దాన్ని అక్కడ ప్రవచించడం జరిగింది. ఆ సాయంకాల సమయంలో సూర్యుడు అక్కడ అస్తమిస్తూ ఉన్నాడు. సూర్యాస్తమయం అనేది అక్కడ జరుగుతూ ఉంది. సూర్యుడు అస్తమించే స్థలము భూగోళకంగా మనం చూసినట్లయితే అమెరికా దేశంలో జెఫర్సన్విల్ అనే పట్టణంలో అక్కడ సన్సెట్ మౌంటైన్ అనే ఒక పర్వతం దగ్గర సూర్యుడు అస్తమయం అనేది ప్రతిరోజు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. భూగోళికంగా సూర్యుడు తూర్పున ఉదయిస్తే ఆ తూర్పు దేశం అనేది యెరూషలేములో ఉంటే, తూర్పు దేశం అంటే యెరూషలేమై ఉన్నది, యెరూషలేములో సూర్యోదయం జరుగుతూ ఉంది. అది తిరుగుతూ భూమి తన చుట్టూ తిరుగుతూ, సూర్యుడు చుట్టూ తిరుగుతూ, సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతూ, ఈ భూభ్రమణం జరుగుతూ సూర్యుని యొక్క అస్తమయము ఎక్కడ జరుగుతుందంటే అమెరికాలో జరుగుతూ ఉంది. సన్సెట్ మౌంటైన్ పైన జరుగుతూ ఉంది. ఇది ఒక ఆత్మ సంబంధముగా దేవుడు ఒక ఆత్మ సంబంధికి ఇచ్చే అర్థం ఏమిటంటే,
ప్రభు అయిన యేసుక్రీస్తు నీతి సూర్యుడిగా ఉండి ఆయన కూడా తూర్పు దేశంలో అనగా యెరూషలేములో పుట్టి ఆ యెరూషలేం దేశంలో 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుని ఈ 12 మంది శిష్యుల ద్వారా సర్వసృష్టికి సువార్తను ప్రకటించడానికి దేవుడు ఆ సువార్తను ఆది అపోస్తులైన 12 మంది శిష్యుల చేతిలో ఈ సువార్త భారాన్ని పెట్టి ఉంచాడు. ఆ సువార్త భారాన్ని ఆ శిష్యులు మోసుకుని పోవడానికి మొట్టమొదటిగా సువార్త వెళ్ళిన దేశం ఏదంటే జర్మనీ మీదుగా, ఇటలీ నుంచి జర్మనీ మీదుగా, జర్మనీ నుంచి ఇంగ్లాండ్ మీదుగా, ఇంగ్లాండ్ నుంచి రష్యా మీదుగా, రష్యా నుంచి అమెరికా మీదుగా సూర్యుడు అస్తమయం జరుగుతూ ఉంది. భూగోళికంగా, ప్రకృతి పరంగా, ఖగోళ శాస్త్ర ప్రకారం. అలాగే నీతి సూర్యుడైన ప్రభు యేసుక్రీస్తు యొక్క సువార్త కూడా యెరూషలేములో ప్రారంభమై అది అంచెలంచెలుగా ఇటలీ నుంచి జర్మనీ, జర్మనీ నుంచి ఇంగ్లాండ్ నుంచి రష్యా నుంచి అమెరికా దేశము నిజమైన సువార్త ప్రయాణించుకుంటూ అన్యజనులమైన మన యొద్దకు ఈ ఒక్క వాక్యము రావడం జరిగింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు లేఖనాల ప్రకారంగా ఇవన్నీ మీరు చూస్తే కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. యేసుక్రీస్తు ఈ విధంగా ప్రయాణం చేసుకుంటూ సువార్త వస్తుందని మత్తయి సువార్త 24 అధ్యాయము 40 వచనంలో అక్కడ యేసుక్రీస్తు ప్రవచించడం కూడా జరిగింది. మెరుపు తూర్పును పుట్టి పడమరన ఏ విధంగా అస్తమయం జరుగుతుందో అలాగే మెరుపు అనగా ప్రభు యేసుక్రీస్తు యొక్క సువార్త ఉన్నది. ఆ సువార్త మెరుపు అనేది యెరూషలేములో ప్రారంభమై పడమటి దిక్కు అనగా అమెరికా దేశంలోనికి ఆ యొక్క నిజమైన సువార్త ప్రవేశించి అది ప్రపంచవ్యాప్తంగా అది ప్రబలమవుతుందని చెప్పి యేసుక్రీస్తు ముందుగానే దానిని ప్రవచించడం జరిగింది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క ప్రయాణంలో ఈ సువార్త ప్రయాణించే ప్రయాణంలో ఆ సువార్త మెరుపు ఎవరి మీద పడుతుందో వారు చక్కగా నిలబడి అపోస్తుల బోధ విషయంలో ఖండితంగా నిలబడి ప్రపంచానికి అపోస్తుల బోధను పరిచయం చేస్తూ దేవుని యొక్క ఆత్మను గూర్చి, పరిశుద్ధాత్మను గూర్చి, పరిపూర్ణ దైవత్వమును గూర్చి వారు ప్రకటిస్తూ సత్యమును ప్రజలకు వెల్లడి చేశారు. ఆ యొక్క ప్రయాణంలో ఆ మెరుపు తాకిన మార్టిన్ లూథర్ కింగ్ 15వ శతాబ్దంలో ఆ వ్యక్తి లేచి దేవుని యొక్క నిజమైన దైవత్వాన్ని ప్రకటించి అపోస్తుల బోధ పక్షముగా ఉన్న మారు మనసు విషయమై అతను పరిపూర్ణమైన వాక్యాన్ని తన ప్రజలకు బోధిస్తూ మరుగు చేయబడిన బైబిల్ని, దాచివేయబడిన బైబిల్ని బయటకు తీసుకొచ్చి ప్రపంచానికి బైబిల్ని అందించి నిజమైన సత్యం ఇది, నిజమైన దైవత్వం ఇది, నిజమైన వాక్యం ఇది, నిజమైన సర్వసత్యం ఇది, అపోస్తులు బోధించిన నిజమైన వాక్యం ఇది అని చెప్పి ప్రజలకు ఆ వాక్యమునంతయు కూడా పరిపూర్ణంగా తెలియజేసిన వ్యక్తి 15వ శతాబ్దంలో ఆ మెరుపు తాకిన మార్టిన్ లూథర్ కింగ్ బలంగా నిలబడ్డాడు. తర్వాత అతను చనిపోయిన తర్వాత వారి చుట్టుపక్కల ఉన్న కొంతమంది ప్రజలు దాన్ని సంఘశాఖగా మార్చి దానికి లూథరన్ సంఘం పేరు పెట్టి దాన్ని ఒక డినామినేషన్గా సంస్థగా మార్చేశారు. తరువాత మెరుపు ఇంగ్లాండ్ వెళ్ళి ఇంగ్లాండ్లో మార్టిన్ అక్కడ జాన్ వెస్లీ అని ఒక ఆయన ఉన్నాడు. ఆ జాన్ వెస్లీని ఆ యొక్క వాక్యం తాకింది. ఎప్పుడైతే ఆ జాన్ వెస్లీని వాక్యం తాకిందో ఆయన కూడా లేచి శుద్ధీకరణ అనే మెసేజ్తో ఆయన ఆ యొక్క ప్రపంచమంతా తిరిగి అనేకమైన అపోస్తుల బోధన పట్టుకుని అనేక రోగులను స్వస్థపరిచి కుంటువారిని నడిపించి చాలా అద్భుతముగా అపోస్తుల బోధ పక్షముగా నిలబడి దేవుని యొక్క నిజమైన దైవత్వాన్ని ప్రజలకు చూపించిన వ్యక్తి. తరువాత 19వ శతాబ్దంలో పెంతెకోస్తు రష్యాలో ఉద్యమం స్టార్ట్ అయింది. అజూజా వీధిలో రష్యాలో ఉద్యమం స్టార్ట్ అయ్యి చార్లెస్ అనే వ్యక్తి ఆ యొక్క గదిలో ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దిగినప్పుడు ఆయన కూడా అపోస్తుల బోధ పక్షముగా నిలబడి సత్యమైన వాక్యాన్ని ప్రకటించి నిజమైన దైవత్వాన్ని ప్రజలకు చూపించగలిగాడు. దాన్ని తర్వాత పెంతెకోస్తుగా మార్చారు. ఆ తర్వాత విధంగా సంఘాలు ఏర్పరచబడ్డాయి. అయితే సూర్యుని యొక్క వెలుగు, ఆ మెరుపు మాత్రం ప్రయాణిస్తూనే ఉంది. లూథర్ కాలం నుండి, వెస్లీ కాలం నుండి, పెంతెకోస్తు కాలం నుండి ఆ వెలుగు ప్రయాణిస్తూ ఉంది. ఆ మెరుపు ప్రయాణిస్తూ ఉంది. ఆ మెరుపు చివరికి ఎక్కడికి రావాలంటే అమెరికా దేశం రావాలి. అమెరికా దేశంలో ఆ మెరుపు ఎండవాలి, అస్తమయం జరగాల మెరుపుకి. ఆ మెరుపుకి ఎప్పుడైతే ఆ అస్తమయం జరుగుతుందో అదే ప్రభు యొక్క నిజమైన మహిమపరచబడిన దినము, ప్రత్యక్షపరచబడిన దినమై ఉన్నది.
అది అన్యజనులకు ముగింపు కాలమై ఉన్నది. అన్యజనుల కాలము ముగించబడే టైం అది. ఆ టైంలో అన్యజనుల కాలం ముగించబడే సమయంలో దేవుడు ఇజ్రాయెల్ దేశాన్ని విమోచించడానికి, దేవుడు ఇజ్రాయెల్ దేశాన్ని పూర్తిగా ఆయన యొక్క కనుసన్నల్లోకి తీసుకురావడానికి, ఆ ఇజ్రాయెల్ దేశ పక్షముగా యుద్ధం చేయడానికి అక్కడ వెళ్ళాలంటే ఇక్కడ అన్యజనుల కాలం ముగియబడాలి. ఎప్పుడైతే అన్యజనుల కాలం ముగించబడుతుందో అప్పుడు దేవుడు ఇజ్రాయెల్ దేశ ప్రజల యొద్దకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అక్కడ జరిగే విషయం ఏంటంటే, అన్యజనుల కాలము ముగియబడే సమయంలో, అస్తమయం జరిగే సమయంలో అక్కడ ఒక మెరుపు ఒక వ్యక్తిని తాకాలి. ఆ వ్యక్తిని ఎప్పుడైతే తాకుతుందో ఆ ముగించబడే సమయాన్ని అన్యజనులకు తెలియజేసి, అక్కడ ఆ జకర్యా గ్రంథం 9:9 ఆ 14:9 ఆ యొక్క అస్తమయ కాలంలో దేవుడు సూర్యుడు అస్తమించే సమయంలో ఒక వ్యక్తి అక్కడ లేచి నిలబడి అక్కడ వాక్యాన్ని పట్టుకుని నిలబడి ప్రజలకు ఆ సమయాన్ని వివరిస్తాడు. ఆ సమయంలో అక్కడ చెబుతూ ఉన్నాడు, యెహోవా ఒక్కడనియు ఆయనకు కూడా పేరు ఒక్కటే ఉన్నదనియు ఆ సమయంలో తెలియబడుతుందని చెప్పేసి జకర్యా దానిని ప్రవచించడం జరిగింది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, కొంచెం జాగ్రత్తగా మీరు మనసు పెట్టి మీరు వినాలని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ జకర్యా ప్రవచించాడు. ఎప్పుడు దేవుడు ఒక్కడే అని తెలుస్తుందంటే, సంపూర్ణమైన మర్మం ఎప్పుడు తెలియబడుతుందంటే, ప్రజలకు దేవుడు ఒక్కడే అని సంపూర్ణమైన మర్మము, ఆది నుంచి కూడా దాచబడిన మర్మము, దేవుడు మర్మయుక్తముగా దాచబడిన ఈ దైవత్వము గూర్చిన మర్మాన్ని, దేవుని గూర్చిన మర్మాన్ని, క్రీస్తును గూర్చిన మర్మాన్ని, పరిశుద్ధాత్మను గూర్చిన మర్మాన్ని పూర్తిగా తెలియబడే కాలం ఏదంటే, సూర్యుడు అస్తమయం జరుగు సమయంలో నీతి సూర్యుడైన ప్రభువైన యేసుక్రీస్తు అమెరికా దేశంలో మెరుపులా వచ్చి, ఆ మెరుపు అమెరికా దేశంలో ఒక వ్యక్తిని లేపి అక్కడ ఒక వ్యక్తిని తాకినప్పుడు ఆ వ్యక్తి లేచి, ఆ మెరుపు ఎప్పుడైతే తాకిందో, ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే తాకిందో, ఆ యొక్క అభిషేకంతో ఆ వ్యక్తి ఈ దైవత్వంను గూర్చిన పూర్తి మర్మమును ప్రజలకు తెలియజేస్తాడు. అందుకోసమే నేను చెప్తా ఉన్నాను, ఈరోజు 7వ దూత ఏలియా అని నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఆ సూర్యాస్తమయమైన సమయంలో, ఆ సూర్యుడు అస్తమించే సమయంలో అక్కడ లేచి నిలబడి ప్రజల పక్షాన నిలబడి సత్యాన్ని ప్రజలకు బయలుపరిచే వ్యక్తి ఎవరంటే, దేవుడు ఆ వ్యక్తిని నిలబెట్టి ఆ వ్యక్తి ఎవరంటే ఏలియా అయి ఉన్నాడు. ఏలియా అభిషేకం కలిగిన ఒక వ్యక్తి అక్కడ నిలబడబోతా ఉన్నాడు. ఏలియా అభిషేకం కలిగిన ఒక వ్యక్తి అక్కడ నిలబడాలని లేఖనాలు చెబుతూ ఉన్నాయి, బైబిల్ చెబుతూ ఉంది, ఆ యొక్క ప్రవచనాలు చెబుతూ ఉన్నాయి. ఎప్పుడైతే ఆ ప్రవచనాలను చూసి, వాగ్దానాలను చూసి, ఆ లేఖనాలను చూసి ఆ యొక్క సూర్యాస్తమయమైన సమయంలో ఆ లేచి నిలబడే వ్యక్తిని మీరు పసిగట్టి గుర్తించి లేఖనాల ద్వారా కనిపెట్టినప్పుడు, ఖచ్చితంగా ఆ వ్యక్తి చెప్పే పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వస్తున్న అనువాదాన్ని మీరు తీసుకున్నప్పుడు మీకు ఈ దేవుడు ఒక్కడే ఉన్నాడు అనే సబ్జెక్టు పరిపూర్ణంగా వారికి అర్థమవుతుంది. అయితే ఈరోజు దేవుని యొక్క మహా అద్భుతమైన కృపను బట్టి ఆ యొక్క ఏలియా ప్రవక్త అందరికీ తెలియబడడు, కానీ కొన్ని కోట్ల మందికి అభ్యంతరకరంగా ఉన్న ఈ వ్యక్తి కేవలం దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నారు. జగత్పునాది వేయబడకముందు దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో, ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన జగత్పునాది వేయబడకముందు తన మనసులో ఎవరినైతే ఎన్నుకున్నాడో, ఎవరి పేరు అయితే గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాసి పెట్టుకుని ఉంచుకున్నాడో, ఎవరి పేరు అయితే ఆయన స్వహస్తాలతో చెక్కుకున్నాడో, ఆయన హస్తాలలో చెక్కుకున్నాడో, ఎవరినైతే ప్రేమించాడో ముందుగా, ఎవరినైతే ముందుగా నిర్ణయించుకున్నాడో వారికి దేవుడు ఈ యొక్క అద్భుతమైన దైవత్వమును గూర్చిన మర్మాన్ని తెలియజేసి వారికి ముసుగు తీసి సత్యమును బయలుపరిచి జీవాన్ని పొందుకోవడానికి దేవుడు వారికి అనుమతిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా జాగ్రత్తగా ఈ విషయాలు మీరు గమనించాలి. ఈ దైవత్వము గూర్చిన మర్మము అందరికీ అర్థం కాదు, కానీ అందరూ దాన్ని గుర్తించలేరు, కానీ అందరూ దాన్ని పట్టుకోలేరు. కానీ ఎవరైతే ఈ యొక్క వాక్యమును తెలుసుకోవాలని ఆసక్తి ఎవరికి ఉంటుందంటే, ఈ యొక్క దేవుడు ఒక్కడే అని తెలుసుకోవడానికి సంపూర్ణంగా, చాలా సునాయాసముగా, సామాన్య రీతిలో దేవుడు తన పిల్లలకు పూర్తిగా తెలియజేస్తాడండి. ఇది పెద్ద పెద్ద మర్మాలు కాదు, ఇది చాలా నేర్చుకోదగిన భాష పాండిత్యము కాదు, లేకపోతే బైబిల్లో మనం చూస్తున్నట్లుగా అక్కడొక పదం ఇక్కడొక పదం పట్టుకొని
ఆయనోడు చెప్పాడు ఈయనోడు చెప్పాడు అని చెప్పి వాళ్ళేం చెప్పారు వీళ్ళేం చెప్పారని వెతుక్కొని మనుషుల యొక్క అర్థాలను తీసుకొని కన్ఫ్యూజ్లోకి మనం వెళ్ళి నిజ దేవుడికి దూరంగా వెళ్ళిపోవడం కంటే నిజమైన దేవుడు పంపిన వ్యక్తిని మనం ఎన్నుకొని దేవుడు ఏ వ్యక్తినైతే పంపిస్తూ ఉన్నాడో ఏ వ్యక్తినైతే భూమి మీద రుజువు చేస్తూ ఉన్నాడో తన వాక్యం ద్వారా ఆ యొక్క వ్యక్తిని మీరు కనిపెట్టి గమనించి లేఖనం ద్వారా అతన్ని గుర్తించినప్పుడు ఖచ్చితంగా దేవుడు తన యొక్క దైవత్వాన్ని మీకు తెలియజేస్తాడు. ఈరోజు ఆ కృపలో భాగముగా దేవుడు అద్భుతమైన రీతిలో ఆ దైవత్వాన్ని ఆయన ఎన్నుకున్న ప్రేమను బట్టి ఈరోజు నాకు తెలియజేశాడు. ఈ వర్తమానం నమ్మిన అనేక మంది ఈ మర్మాన్ని తెలుసుకుంటున్నారు, తన యొక్క నిజమైన స్థానాన్ని గుర్తించుకోగలుగుతున్నారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు కూడా ఒకవేళ మీ పేరు జీవగ్రంథంలో ఉంటే, దేవుని యొక్క ఏర్పాట్లు కనుక మీరు వింటే, ముందుగా దేవుడు మిమ్మల్ని నిర్ణయించుకొని ఈ వాక్యం కొరకు ఉంటే ఖచ్చితంగా మీ జీవితాల్లో కూడా సత్యమును గమనించి మీరు కూడా పట్టుకోవడానికి దేవుడు గొప్ప సహాయము మీ కొరకు చేయునుగాక. అది నా ప్రార్థన, నా యొక్క విన్నపము. దేవుడు మీకు హృదయాలు తెరిచి సత్యమును బయలుపరచాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా జాగ్రత్తగా మీరు వినాలి, గమనించాలి. ఈరోజు ఈ దైవత్వం గూర్చిన మర్మము చాలా గొప్పది అని చెప్పి పౌలు గారు రాశాడు తిమోతి పత్రికలో. దైవత్వమును గూర్చిన మర్మం చాలా గొప్పది, అది చాలా మర్మయుక్తముగా ఉన్నది. అనాది కాలం నుంచి దేవుడు దాన్ని దాచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఒకవేళ అది తెలుసుంటే మహిమ స్వరూపి యొక్క ప్రభువుని వారు సిలువ వేయకపోదురని చెప్పి ఆ యొక్క పౌలు గారు కొరింథీ పత్రికలు కూడా రాసి పెట్టించాడు. మహిమ స్వరూపి యొక్క ప్రభువుని ఆయనే దేవుడు అన్న సంగతి ఆ యొక్క యూదులు కనుక గుర్తించి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు సిలువేయకపోదురు. వాళ్ళు చాలా సాష్టాంగ నమస్కారం చేసి ఆయన్ని దేవుడిగా భావించి చక్కగా ఆరాధన చేస్తుండేవారు వాళ్ళు. కానీ దేవుడు వారికి ముసుగు వేసి ఉంచాడు కనుక, వారి యొక్క మనోనేత్రాలు మూసివేశాడు కనుక ఆ కటిక చీకటిలో నిజమైన వెలుగును చూడలేకపోయారు. యేసుక్రీస్తు అప్పటికే చెప్తూ ఉన్నాడు, వెలుగు లోకమునకు వచ్చింది కానీ చీకటి వారిని కమ్మివేసిన కారణం చేత వారి యొక్క జీవితాలు హృదయాలు చీకటిలో మగ్గిపోవడం కారణం చేత వారి యొద్దకు వచ్చిన వెలుగును వారు చూడలేకపోయారు అని చెప్పి యేసుక్రీస్తు యోహాను సువార్త 1వ అధ్యాయంలో బాధపడుతున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క త్రిత్వమును గురించి విలియం బ్రన్హాం ఏం చెప్పాడంటే, ఈ కాలం యొక్క అంత్యకాలం యొక్క ఏలియా ప్రవక్త ఎవరికి అంత్యకాలం అంటే ప్రపంచానికి అంత్యకాలం కాదు, కానీ అన్యజనులకు అంత్యకాలం అయి ఉన్నది. అన్యజనుల కాలం ముగించబడబోతూ ఉంది. ఈ అన్యజనుల కాలం ముగించబడే సమయంలో దేవుడు ఒక ప్రవర్తన లేపుతూ ఉన్నాడు. ఆ ప్రవక్త ఏలియా అభిషేకంతో వస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఏలియా అభిషేకంతో వస్తున్న ఈ వ్యక్తి ఏ వాక్యాన్ని తీసుకొస్తా ఉన్నాడంటే దైవత్వమును వచ్చిన మర్మమును తెరుస్తూ ఉన్నాడు. ఈయన ఏం చెప్తున్నాడంటే దేవుడు ముగ్గురు అని చెప్పట్లేదు, అలాగని దేవుడు ముగ్గురు ఏకమై ఉన్నారు అని చెప్పట్లేదు, అలాగని దేవుడు ఒక్కడే అని కూడా చెప్పటం లేదు. చాలామంది విలియం బ్రన్హాంని అపార్థం చేసుకుని, విలియం బ్రన్హాం ఏం చెప్పాడంటే తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్మ ఆయన, ముగ్గురు ఆయనే అని చెప్పి విలియం బ్రన్హాం చెప్పాడు. ఆ యొక్క భావం బట్టి అనేక మంది ఈ విధంగా తొట్టిల్లిపోయారని చెప్పి ఒక బురద ఆయన మీద చల్లడం జరిగింది. వాస్తవంగా ఈ విలియం బ్రన్హాం ఎక్కడ కూడా తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్మ ఆయనే అని చెప్పలా. ఎక్కడా కూడా ఆయన చెప్పలా. ఒకవేళ చెప్పాడంటే దాని భావము, దాని ఉద్దేశము వేరేగా ఉంటుంది. దాన్ని గ్రహించిన వాడికి తప్ప అపార్థం చేసుకునే వాడికి ఏమాత్రం కూడా అర్థం కాదు. అపార్థం చేసుకునేవారు లేఖనాలు వల్లించి వక్రీకరించి, ఇదిగో ఈరోజు ఇక్కడ బ్రన్హాం ఇలా చెప్పాడు, ఇదిగో ఇలా మాట్లాడాడు అని చెప్పి రకరకాల కోణాల్లో వారికి అర్థమైన రీతిలో అపార్థం చేసే రీతిగా ప్రజలకు వివరించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ నిజముగా ఆయన వివరించిన నిజమైన వివరణ వారికే అందలేదు. వారి ప్రజలకు ఏం చెప్తారు? ఇక వారికే అందలేదు. వారికి అందనప్పుడు ప్రజలకు ఏం చెప్తారు? ప్రజలకు వీరికి అందనప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆయన ఒక అబద్ధికుడు, ఆయన అట్టంటోడు ఇట్టంటోడు అని చెప్పి, ఆయన అలా చెప్పాడు ఇలా చెప్పాడు అని చెప్పి ఏవో వక్రీకరణ మాటలు ఆయన మీద వేయడానికి, అపండాలు వేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు తప్ప వారి జీవితాల్లో నిజమైన వాక్యము, ఆయన వివరించిన నిజమైన అనువాదాన్ని వివరించడానికి
వారు సాహసం చేయట్లేదు, వారు తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయట్లేదు. ఎందుకు ఆ విధంగా ప్రయత్నం చేయట్లేదంటే, నా ప్రియమైన సహోదరులారా, చాలా ముఖ్యమైన విషయం మీరు గమనించాలి. ఎందుకు ఆ విధంగా ప్రయత్నం చేయట్లేదంటే, ఈరోజు క్రైస్తవానికి మూలం ఏంటంటే థియాలజీ. క్రైస్తవానికి మూలం ఏంటంటే థియాలజీ. ఈ థియాలజీ అనేకమైన స్టడీ అందులో ఉన్నది. అనేకమైన స్టడీ ద్వారా వారు థియాలజీ నేర్చుకొని ఆ థియాలజీ యొక్క పాండిత్యాన్ని నేర్చుకుని వారు ఉన్నారు. కాబట్టి ఈ విలియం బ్రన్హామ్ గారు చెప్పిన వివరణ ఆ థియాలజీతో పోలిస్తే, ఆ థియాలజీతో సరిపోల్చడానికి ప్రయత్నం చేస్తే ఏ మాత్రము కూడా దానికి దీనికి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా అక్కడ కనిపిస్తుంది. ఈ థియాలజీతో విలియం బ్రన్హామ్ బోధ మ్యాచ్ అవ్వడం లేదు. ఈ థియాలజీ బోధను పరిపూర్ణంగా 100కి 1000% ఖండిస్తూ అది బైబిల్ ప్రకారంగా లేదు, వాక్య ప్రకారంగా లేదు, దేవుడు చెప్పినట్టుగా లేదు, అపోస్తులు బోధించిన బోధ ప్రకారంగా ఈ థియాలజీ లేదు అని బల్లగుద్ది ఒక్కనించి మహారోషముతో ఏలియా అభిషేకం కలిగిన ఈ కాలం యొక్క విలియం బ్రన్హామ్ అనే వ్యక్తి బలముగా నిలబడి బోధించాడు. ఈ బోధించిన కారణం చేత బైబిల్కి థియాలజీ మ్యాచ్ అవడం లేదు. కాబట్టి వారు అనేకమైన పట్టాలు ఆ థియాలజీ ద్వారా పొందారు. ఆ థియాలజీ ద్వారా వారికి ఎన్నో బిరుదులు ఉన్నాయి. వారు పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నారు. చక్కని స్థితిలో వారు ఎదిగారు. అలాంటి పొజిషన్లో బిషప్, ఆర్చ్ బిషప్, కోఆర్డినేటర్, పోపు, కార్డినల్, ఇలాగా అనేకమైన పదవులు వారు అనుభవిస్తూ ఉన్నారు. ఆర్చ్ బిషప్ అని, బిషప్ అని చాలా పోస్టులు ఉన్నాయి ఇందులో. ఆ పోస్టులకు వెళ్ళాలంటే స్టడీ ఉంటుంది. ఆ స్టడీ చదివి ఆ థియాలజీ అంతా నేర్చుకుని, అందులో ఉన్న గ్రూపులన్నీ నేర్చుకుని, చక్కగా ఎంతో జీవిత ప్రయాస అంతా కూడా దానికోసం వ్యయం చేసి ఎన్నో సంవత్సరాలు దాన్ని నేర్చుకొని అధ్యాపకులై, విద్యావంతులై చక్కగా ఉపదేశం చేయడానికి వారు జీవితాన్ని సమర్పించుకున్నారు. అయితే వాస్తవంగా ఈ విలియం బ్రన్హామ్ బోధించిన అతి సామాన్యమైన బోధ ఈ థియాలజీ బోధకు సరిపోవడం లేదు. దానికి దీనికి పొంతం లేకుండా పోయింది. ఈయన బోధించిన బోధ అంతా వేరేగా ఉంది, అలా ఆ థియాలజీ బోధ అంతా కూడా వేరేగా ఉంది. దానివలన ఈరోజు అనేక మంది విలియం బ్రన్హామ్ చేర్చుకోలేకపోవడానికి కారణం, విలియం బ్రన్హామ్ గురించి మాట్లాడలేకపోవడం కారణం, విలియం బ్రన్హామ్ గురించి కనీసం సాక్ష్యం చెప్పడానికి కూడా భయపడే వ్యక్తులు ఈరోజు సమాజంలో ఉన్నారు. ఎందుకు అలా ఉన్నారంటే, ఖచ్చితంగా వారు నేర్చుకున్న థియాలజీ బోధకు ఈ విలియం బ్రన్హామ్ బోధ సరిపోల్చబడడం లేదు. కాబట్టి వారు మాట్లాడడానికి భయపడతా ఉన్నారు. వారు వచ్చినా రాకపోయినా ఏదో తురుం ప్రార్థనలు చేసి ముగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ వాక్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా చర్చిలోకి ఆహ్వానించడానికి కానీ, తన పరిస్థితులకు, సంఘ సేవకులకు, సంఘ విశ్వాసులకు వివరించడానికి ఎటువంటి సాహసం వారు చెయ్యరు కూడా. ఎందుకంటే ఈ యొక్క థియాలజీ అడ్డొస్తూ ఉంది, ఈ థియాలజీ బోధ అడ్డొస్తూ ఉంది, ఈ థియాలజీ ద్వారా వచ్చిన అనేకమైన సిద్ధాంతాలు అడ్డొస్తూ ఉన్నాయి. వారి యొక్క బోధనలకు ఈ బోధంతో వ్యతిరేకంగా ఉండదాన్ని బట్టి అడ్డొస్తున్నాయి. ఇంచుమించు 99% ప్రజలు ఈ థియాలజీని నమ్మి, ఈ థియాలజీ బోధిస్తున్న పాస్టర్లు ప్రపంచమంతా నిండి ఉన్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ 99% ప్రజలు, క్రైస్తవులు, దేవుడు ముగ్గురుగా ఉన్నాడు అని నమ్మి క్రైస్తవులే ఎక్కువగా మనకు కనబడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు బోధించిన విధానం అది, వారు నేర్చుకున్న విధానం అది. వారు అటువంటి సంఘాల్లోనికి వెళ్తూ ఉన్నారు. ఆ థియాలజీ బోధించే సంఘాల యొద్దకే వారు వెళ్తున్నారు. కాబట్టి వారు నేర్చుకున్న విధానాన్ని బట్టి, వారు పఠించిన విధానాన్ని బట్టి పెద్ద పెద్ద సేవకులు వారికి ఆ విధంగా వివరిస్తూ ఉన్నారు. కాబట్టి దాన్నే బేస్ చేసుకుని, ఆ లేఖనాలు వాళ్ళు వివరించిన వివరణనే బేస్ చేసుకుని ఖచ్చితంగా బైబిల్లో ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు, ముగ్గురు ఏకమై ఉన్నారు అని చెప్పడానికి ఎటువంటి సంకోచం లేకుండా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. దానినే హృదయపూర్వకంగా నమ్ముతున్నారు. అయితే ఖచ్చితంగా ఆ లేఖనాలు ఆ విధంగా వివరించారు కాబట్టి, వాళ్ళకి ఆ విధమైన అనువాదం ఇచ్చారు కాబట్టి, ఆ లేఖనాలు వారు చదివిన అర్థాన్ని వారికి అది ఇస్తుంది. కాబట్టి వారు ఆ విధంగానే దానికి సాక్రిఫైస్ అయ్యి ఆ యొక్క
ఎక్కువ మంది ముగ్గురు దేవుళ్ళు అంటే ఒప్పుకోరు. ముగ్గురు దేవుళ్ళు అంటే ఒప్పుకోరు. ముగ్గురు ఏకమై ఉన్నారు అంటే ఒప్పుకుంటారు. ముగ్గురు ఏకమై ఉన్నారు అంటే ఒప్పుకుంటారు, కానీ ముగ్గురు దేవుళ్ళు అంటే ఒప్పుకోరు. అంటే ఇది ఎలాగా వారికి అన్వయించబడుతుందో వారు కనీసం కూడా గ్రహించడానికి వీలు లేకుండా ముగ్గురు దేవుళ్ళు అంటే ఒప్పుకోరు, కానీ ముగ్గురు ఏకమై ఉన్నారంటే మాత్రం నమ్ముతారు. ముగ్గురు అందులో ఏకమై ఉన్నారు, దేవునిలో భాగమై ఉన్నారని చెప్తే నమ్ముతారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దెయ్యం ఎంత భయంకరంగా మోసం చేసిందంటే ఈ థియాలజీ ద్వారా నేను చెప్తాను. అసలు థియాలజీ అంటే ఏంటి, అది ఎక్కడ బయలుదేరింది, దేనికోసం దాన్ని బయటికి తీసుకొచ్చారు అని విషయాలన్నీ కూడా నేను మాట్లాడబోతా ఉన్నాను. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. అసలు వాస్తవం ఈ ప్రపంచం పుట్టక ముందండి, ఈ ప్రపంచం పుట్టక ముందు ఈ ప్రపంచం అంతా తయారు చేసి సృష్టించి అంతా కూడా సక్రమంగా తయారు చేసినప్పుడు ఆదాము ఏదైనా తోటలో పాపం చేసి ఆజ్ఞను అతిక్రమించి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే పాపము మనిషిని ఆవరించింది. ఆవరించిన తర్వాత పాపంతోనే ప్రపంచం నిండిపోయింది. ఆ ప్రపంచమంతా నిండిపోయిన తర్వాత దేవుడు చాలా కోపోద్రికుడై ఆ ప్రపంచాన్ని నాశనం చేయడానికి నోవహు అనే వ్యక్తిని దేవుడు ఎన్నుకుని నోవహు ద్వారా ఒక ఓడను తయారు చేయించి పరిశుద్ధమైన జంతువులన్నీ కూడా 7 జతలుగా, అపరిశుద్ధమైన జంతువులన్నీ 2 జతలుగా అన్నీ కూడా ఓడలను తీసుకెళ్ళి జలప్రలయం తీసుకొచ్చి ఆ ప్రపంచాన్ని మొత్తం జలప్రలయం ద్వారా వాటర్ ద్వారా కడిగేశాడు. కడిగి వేయబడిన తర్వాత నోవహుకి 3 కొడుకులు ఉన్నారు, 3 కుమారులు ఉన్నారు. 3 కుమారులు, 3 కోడండ్రులు, తన భార్య నోవహు, మొత్తం 8 మెంబర్స్, 8 మంది సభ్యులు ఆ ప్రపంచానికి మిగిలారు. వారి ద్వారా మరల ప్రపంచం నిండింది. 3 కుమారుల ద్వారా, నోవహు 3 కుమారుల ద్వారా ప్రపంచం మరల నిండింది. అందులో హాము కుమారుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, కూషు. ఈ కూషు కుమారుడు అనేవాడు నిమ్రోద్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ నిమ్రోద్ అనే వ్యక్తి పరాక్రమశాలి అని బైబిల్లో పిలువబడ్డాడు. పరాక్రమశాలి, నేర్పరి అయిన వేటగాడు. ఈ నేర్పరి అయిన వేటగాడు మొట్టమొదటిగా దేవునికి విరోధముగా లేచి తన యొక్క సొంత రాజ్యాన్ని కట్టుకోవడానికి తనకు తానుగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాడు. సొంత రాజ్యాన్ని కట్టుకున్నాడు. సొంత రాజ్యాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. అప్పటి వరకు దేవుడు రాజ్యమే ఉన్నది. ప్రపంచమంతా ఒకటే భాష, ప్రపంచమంతా ఒకటే దేవుడు, అందరూ కూడా ఒక్కడే దేవుడిని ఆరాధిస్తున్నారు, ఒకటే భాష అక్కడ ఉన్నది. అదంతా కూడా దేవుని రాజ్యమై ఉన్నది. దేవుని రాజ్యంలో ఒకటే భాష, ఒకటే దేవుడు. ఆ విధమైన పరిస్థితులు అక్కడ ఉన్నప్పుడు దేవుని రాజ్యానికి ఆపోజిట్గా మనిషి తన సొంత రాజ్యాన్ని కట్టుకోవడానికి మొట్టమొదటిగా పునాదులు వేసిన వ్యక్తి ఎవరంటే నిమ్రోద్ అయి ఉన్నాడు. ఈ నిమ్రోదు మొట్టమొదటిగా తన రాజ్యానికి, మానవ సంబంధమైన రాజ్యానికి పునాదులు వేసి అక్కడ బాబేలు అనే గోపురాన్ని కట్టి ఆ కడుతూ ప్రజలందరినీ ప్రేరేపించి మానవ సంబంధమైన రాజ్యాన్ని కట్టడానికి ప్రజలను ప్రేరేపిస్తున్నప్పుడు అక్కడ దేవుడు దిగి వచ్చి వారి భాషలన్నింటినీ కూడా తారుమారు చేసి దేవుడు ఒక్కడా, 3, 4, 10 మంది అనే వివరణ లేకుండా అక్కడ బబులోన్ అనగా గలిబిలి అని అర్థం, గందరగోళము అని అర్థం. అంటే ఆ బాబేలు గోపురమే బబులోన్ రాజ్యంగా మారిపోయింది. ఇప్పుడు ఆ బబులోన్ రాజ్యాన్ని ప్రారంభించిన వ్యక్తి నిమ్రోద్ అయి ఉన్నాడు. ఈ నిమ్రోదు ఆ యొక్క దేవుని రాజ్యాన్ని గలిబిలి చేసి గందరగోళం చేసి నిజమైన ఒక్క దేవునికి బదులుగా 3 దేవుళ్ళని వెలుగులోనికి తీసుకొచ్చి 3 వ్యక్తులు పరిచయం చేసి ప్రపంచానికి త్రిత్వాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఎవరంటే ఈ యొక్క నిమ్రోద్ అయి ఉన్నాడు. నిమ్రోదు ద్వారా అక్కడ ప్రపంచానికి త్రిత్వం బయలుపరచబడింది. బబులోను సామ్రాజ్యం ద్వారా ఈ త్రిత్వం బయటకు వచ్చింది. ఈ ట్రినిటీ, ఈ త్రిత్వము బబులోని యొక్క త్రిత్వం అయి ఉన్నది. ఇప్పుడు ఈ త్రిత్వాన్ని ఆ రోజు మొదలుకొని బబులోను సామ్రాజ్యము మొదలుకొని మెసొపొటేమియా సామ్రాజ్యము మొదలుకొని ఆ యొక్క కాలాల గుండా నడుచుకుంటూ వచ్చి చివరికి అది ఆ బబులోను సామ్రాజ్యమే మరొక అవతారం ఎత్తి అది రోమా సామ్రాజ్యంగా మారింది. ఆ బబులోను సామ్రాజ్యమే మరొక అవతారంలో రోమా సామ్రాజ్యంగా మారి ఆ రోమా సామ్రాజ్యం కాన్స్టంటైన్ రాజు ద్వారా అది క్రైస్తవ సామ్రాజ్యంగా మారి ఇప్పుడు ఆ క్రైస్తవ సామ్రాజ్యమే రోమ్ నుంచి ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఈ యొక్క బబులోను త్రిత్వాన్ని ప్రపంచానికి
పూర్తిగా నేర్చుకోవడానికి ఈ బబులోను సామ్రాజ్యం యొక్క త్రిత్వాన్ని రోమన్ సామ్రాజ్యం ద్వారా, పోపుల రాజ్యం ద్వారా ప్రపంచానికి ఈ త్రిత్వాన్ని పంపిణీ చేశారు. దానిని థియాలజీ అని పేరు పెట్టి ఈ బబులోను సామ్రాజ్యం ద్వారా, ఇటలీ ద్వారా ఆ యొక్క శాస్త్రమంతా అమెరికాలో ఉన్న వ్యక్తులకి తెలిసినప్పుడు అమెరికా ద్వారా ప్రపంచానికి ఆ యొక్క త్రిత్వం ప్రవేశించింది. ఈరోజు అమెరికా ప్రతి దేశంలో కూడా సంస్థలు పెట్టింది, సంఘ శాఖలు ఏర్పాటు చేసింది, అనేక మందికి డబ్బులు పంపించి, బట్టలు పంపించి, విద్యాలయాలు ఏర్పాటు చేసి, అనేకమైన వసతులు ఏర్పాటు చేసి, పేదవారికి భోజనాలు పెట్టి, హాస్పిటల్ కట్టి, సేవ అనే ఒక దృక్పథమును ముందు పెట్టి వెనుక వారు ప్రజలకు థియాలజీని ఎక్కించడం జరిగింది. దెయ్యము చాలా కుయ్యెత్తుగా సేవ అనే ఒక భారాన్ని పెట్టి పేదలకు భోజనం పెట్టడం, హాస్పిటల్ కట్టించడం, కాలేజీలు కట్టించడం, స్కూల్స్ కట్టించడం, అనేకమైన సేవా దృక్పథం అనే పేరు ముందు పెట్టి వెనుక బబులోని యొక్క త్రిత్వాన్ని ప్రపంచానికి వ్యాపింప చేయడమే వారి యొక్క ముందున్న లక్ష్యమై ఉన్నది. ఆ విధముగా వారు సక్సెస్ఫుల్ అయ్యి ప్రపంచమంతటికి ఇంచుమించు 99% ప్రజలకు ఈ త్రిత్వాన్ని వ్యాపింపచేశారు. అయితే అది అలా నడుస్తూ ఉంది. అలా నడుస్తూ ఉన్నప్పుడు అసలైన నిజమైన ఏకైక దేవుణ్ణి ప్రకటించడానికి, నిజమైన సత్యమైన దేవుని ప్రకటించడానికి దేవుడు ప్రవర్తల ద్వారా, దేవుడు తన ఏర్పాటు చేసుకున్న ప్రవర్తల ద్వారా నిజమైన సత్యాన్ని తన ప్రజలకు తెలియజేయడానికి దేవుడు కాలాల వారీగా ఒక్కొక్క ప్రవర్తన లేపి తన నిజమైన సత్యాన్ని తాను ఏర్పాటు చేసుకున్న పిల్లలకు బయలుపరుచుకుంటూ దేవుడు వస్తూ ఉన్నాడు. ఆది కాలం నుంచి బబులోను సామ్రాజ్యం నడుస్తుంది. ఆది కాలం నుంచి కూడా దేవుడు తన సత్యాన్ని తన పిల్లలకు తెలియజేయడానికి ప్రవర్తనను లేపుకుంటూ దేవుడు తన పిల్లలతో మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆ కోణంలోనే అబ్రహామును లేపాడు, నోవహును లేపాడు, మోషేను లేపాడు, ఎలీషాను లేపాడు, ఏలియాను లేపాడు, ఎహెజ్కేలును లేపాడు, యెహోషువను లేపాడు, ఓబద్యాను లేపాడు, మలాకీని లేపాడు. ఇలాగ ప్రవర్తనలను తీసుకుని వస్తూ దేవుడు ఆ ప్రవర్తన ద్వారా దస్ సై ద లార్డ్, యెహోవా ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడని చెప్పి తన ప్రజలకు వాక్యాన్ని వారు బోధించుకుంటూ వచ్చారు. అయితే 2000 సంవత్సరాల క్రితం ఈ ప్రవర్తన ద్వారా మాట్లాడిన దేవుడు ప్రవర్తన ద్వారా తన ప్రవచనాలను, ప్రవర్తన ద్వారా తన వాగ్దానాలను, ప్రవర్తన ద్వారా తన చిత్తాన్ని, దైవత్వం గూర్చిన మర్మాన్ని పూర్తిగా తన పిల్లలకు తెలియజేసుకుంటూ ప్రవర్తన ద్వారా వచ్చిన దేవుడు ఆయనే సాక్షాత్తు శరీరం ధరించుకుని ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండేనని చెప్పబడినట్లుగా ఆయనే శరీరధారి భూమి మీదకి, యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి నిజమైన దైవత్వం కూర్చిన మర్మమును దేవుని పిల్లలకు తెలియజేయడానికి ఆయన ప్రారంభించాడు. వారు చాలామంది ఆ మర్మాన్ని తెలుసుకోవడానికి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు, హెరోదులు చాలా ప్రయత్నించారు. ఆ త్రిత్వాన్ని కానీ నమ్మిన వ్యక్తులు దేవుని యొక్క దైవత్వాన్ని తెలుసుకోవడానికి వాళ్ళు ప్రయాసపడ్డారు. దేవుని యొక్క మర్మాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. ప్రపంచమంతా బబులోను సామ్రాజ్యం ద్వారా త్రిత్వం ప్రపంచానికి పాకింది, కానీ ఇజ్రాయేల్ దేశం మాత్రం ఎప్పుడూ కూడా త్రిత్వాన్ని నమ్మలేదు. స్టిల్ నౌ, ఇప్పటి వరకు కూడా త్రిత్వాన్ని వారు నమ్మరు. నిజమైన యూదుడు ఎవ్వరూ కూడా త్రిత్వాన్ని నమ్మరు. ఒక్క దేవుణ్ణి 3 ముక్కలు చెయ్యాలంటే ఎవ్వరు కూడా యూదులు ఒప్పుకోరండి. వారికి ఉన్న ఒకే ఒక నినాదం యావే. యావే ఏం చెప్తే మేము అదే చేస్తాం అని చెప్పి వాళ్ళు స్థిరముగా నిలబడి ఇప్పటి వరకు కూడా ఆ యావే దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం మేము నడుస్తాము తప్ప వేరొక దానిని మేము పాటించమని చెప్పి స్టిల్ నౌ ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఆ విధంగానే నిలబడి ఉన్నారు. నా ప్రియమైన సహోదరుల కొంచెం మీరు జాగ్రత్తగా ఆలోచించండి. కొంచెం శాస్త్రీయపరంగా వెనుకున్న కాలాల గుండా, చరిత్ర గుండా, బైబిల్ గుండా మీరు విషయాలను పరిశీలిస్తే అనేక విషయాలు ఇక్కడ మీకు అర్థమవడానికి దేవుడు సహాయం చేస్తాడు. చూడండి, అక్కడ అద్భుతంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు యేసుక్రీస్తు వచ్చి నేను దేవుని కుమారుణ్ణి, తండ్రి యొద్ద నుంచి వచ్చాను అని చెప్పి
ఈయన అక్కడ రెండో దేవుడిగా పరిచయం చేసుకున్నట్లుగా అక్కడ మనకు కొన్ని లేఖనాలు కనిపిస్తూ ఉన్నాయి. మొదటి దేవుడు ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు కనబడ్డాడు. యెహోవాగా పరిచయం అయ్యాడు. ఆయన పైనున్న దేవుడు, ఎవరికి సమీపించరాని అతి తేజస్సులో అమరత్వం కలిగి ఉన్న దేవుడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన చూసిన వాడు ఎవడు బ్రతకడు కూడా. ఆయన సుప్రీం గాడ్ అయి ఉన్నాడు, సమస్తాన్ని నడిపించే సుప్రీం. హీఈస్ ఎ సుప్రీం గాడ్. కనుక ఆయన ఎవరు చూడలేదు, ఎవరో చూడరు, ఆయన పైనే ఉంటాడు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, ఆయన ఒక దేవుడు రెండో దేవుడిగా పరిచయం అయినట్లుగా కొన్ని లేఖనాలు మనకు కనబడతా ఉన్నాయి. తండ్రి నన్ను పంపించాడు, తండ్రి చెప్పిందే నేను చేస్తాను తప్ప మరొకటి నేను చెయ్యను. తండ్రి ఏదైతే చూపిస్తాడో కుమారుడు అదే చేస్తాడు. నేను తండ్రి వద్ద నుంచి వచ్చాను అని చెప్పి యేసుక్రీస్తు రెండవ దేవుడిగా పరిచయం అయినట్లుగా మనకు అది కనబడతా ఉంది. క్రైస్తవులు దాన్ని విని, దాన్ని చదివి, థియాలజీ కన్నులతో దాన్ని చూసినప్పుడు ఖచ్చితంగా అది అర్థం అలాగే వస్తుంది. అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు మాటలు బట్టి మనకేం అర్థమవుతుందంటే, ఖచ్చితంగా తండ్రి ఉన్నాడు, తండ్రి ఉండబట్టే ఆయన అట్లా మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి లేకపోతే ఆ విధంగా మాట్లాడు కదా. యేసుక్రీస్తు మాటలే సాక్ష్యం ఇస్తా ఉన్నాయి తండ్రి ఉన్నాడని. ఈరోజు తండ్రి లేడని చెప్తే ఎవరు ఒప్పుకుంటారు దానికి అని చెప్పి ఈ త్రిత్వవాదులు వాదించడం మనం చూస్తూ ఉన్నాం. త్రిత్వవాదులు ఏ విధంగా వీళ్ళు తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడని వీళ్ళు నమ్ముతారు. ప్రపంచమంతా ముగ్గురు దేవుళ్ళు నమ్మే వ్యక్తులందరూ కూడా, ప్రపంచమంతా ఆల్మోస్ట్ 99% ఈ యొక్క యేసుక్రీస్తు మాట్లాడిన మాటలను తీసుకొని ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ దీనికి ఆపోజిట్, ఫుల్ ఆపోజిట్గా ఇజ్రాయెల్ దేశంలో ఏ యూదుడు కూడా ఇలా నమ్మడు. ఏ యూదుడు కూడా యేసుక్రీస్తు దేవుడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మకు దేవుడు ఉంది, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ముగ్గురు దేవుళ్ళు మనకు కనబడతా ఉన్నారని చెప్పి ఏ యూదుడు కూడా ఒప్పుకోడు కూడా. ఎందుకంటే వాళ్ళని అలా నేర్పించబడలేదు. ఎందుకంటే వాళ్ళకి అది తెలియదు. ఒకవేళ చెప్పినా వారు వినరు. ఎందుకంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటిస్తారు కాబట్టి, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని వాళ్ళు వెంబడిస్తారు కాబట్టి, ఆ వెంబడించిన ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళకి ఆజ్ఞలు ఉన్నాయి. నీ దేవుడైన యెహోవాను తప్ప వేరొక దేవుడిని నువ్వు ఆరాధించకూడదు, పూజించకూడదు, ఏ ప్రతిమ కూడా నువ్వు చేసుకోకూడదు, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ ప్రతిమ కూడా మీరు చేసుకోకూడదు అని చెప్పేసి 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞగా ఇజ్రాయేల్ ప్రజలకు మోసే దేవుడు జారీ చేశాడు. మోసే ద్వారా ఆ ఆజ్ఞను పట్టుకున్నారు వాళ్ళు. ఏ ప్రతిమ కూడా చేసుకోరు వాళ్ళు, ఏ ఆచారాన్ని వాళ్ళు పాటించడానికి ఇష్టపడరు. మోషే చెప్పిన ప్రకారంగా వాళ్ళు యావే మా దేవుడు అని చెప్పి వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. నా ప్రియమైన సహోదరులకు కొంచెం జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క 3 కోణాల్లో కూడా మనకి ఇలాగనే కనబడుతుంది. యేసుక్రీస్తు ఒక్కడిగా ఉన్నాడా, ఇద్దరుగా ఉన్నాడా, ముగ్గురుగా ఉన్నాడా, ముగ్గురు ఏకమై ఉన్నారా, ముగ్గురు లేకపోతే వేరువేరుగా ఉన్నారా అనే సందిగ్ధంలో ఈరోజు క్రైస్తవులు తనకా మునకలైపోయి, నేనే తెలివైన నేను ఒకడు, నేనే తెలివైన ఒకడు, నా బోధే కరెక్ట్ అని ఒకడు, నా బోధే కరెక్ట్ అని ఒకడు, ఈ విధంగా కొట్టుకుంటూ చివరికి అందరూ కూడా బోధలు ఎలా ఉన్నా కానీ మనుషులు కలిసిపోతారు. ఫస్ట్ మనసులు కలవవు కానీ మనుషులు కలుపుతారు. ఇది చాలా భయంకరమైన వేషధారణ. ఇతని బోధ అతనికి నచ్చదు, అతని బోధ ఇతనికి నచ్చదు, కానీ కలిసి ఉంటారు. అంటే ప్రపంచానికి ఏది మెసేజ్ ఇస్తారంటే, మేము కలిసి ఉన్నాం, మేము చాలా ప్రేమిస్తున్నాం, మేము సహోదర ప్రేమ కలిగి ఉన్నాం అని చెప్పి ప్రపంచానికి మాకు మెసేజ్ ఇస్తున్నారు. కానీ వాస్తవంగా వారి జీవితాల్లో అది లేదు. అతని బోధ ఇతనికి నచ్చదు, ఇతని బోధ అతనికి నచ్చదు, ఇతని బోధ అంటే అతనికి పడదు, అతని బోధ అంటే ఇతనికి పడదు, కానీ కలిసి ఉంటారు. మనమందరం కలిసి ఉండాలి. మనమందరం సహోదరులం. బోధలు ఎలాగ ఉన్నాక పర్లేదు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బోధించవచ్చు, కానీ మనం మాత్రం కలిసి ఉండాలి అని చెప్పి దెయ్యం ఎంత కుయ్యెత్తుగా మనసులు కలవకుండా, ఆత్మలు కలవకుండా, ఏకాభిప్రాయం అక్కడ లేకుండా మనిషిని మాత్రం కలిపేస్తుంది. అదే భయంకరమైన బబులోను సామ్రాజ్యమై ఉన్నది. బబులోను సామ్రాజ్యం అయితే అలాగే ఉంటుంది. భాషలు వేరైపోతాయి కానీ కలిసే ఉంటారు.
వ్యక్తిత్వాలు వేరైపోతాయి కానీ కలిసే ఉంటారు. అది బబులోను సామ్రాజ్యం, గలిబిలి. వాడి భాష వీడికి అర్థం కాదు, వీడి భాష ఆడికి అర్థం కాదు, కానీ కలిసే ఉంటారు. ఒక దేశంలో మాత్రమే ఉంటారు, ఒక రాజు కిందే ఉంటారు, కానీ వారి జీవితాల్లో ఏమాత్రం కూడా సమాధానం అనేది ఉండదు. దెయ్యం అలా మార్చేసింది. ఈరోజు అనేక మంది సేవకులు చెప్తున్న వాక్యాలు తీసుకున్నట్లయితే ఒకడు చెప్పింది ఒకడికి అతకదు, కానీ కలిసే ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. వారి వివరణ వారి సంఘాలు నేర్పిస్తూ ఉంటారు, వీరి వివరణ వీరి సంఘాన్ని నేర్పిస్తూ ఉంటారు. ఒకరి వివరణ ఒకరు పట్టుకెళ్ళి రెండు సంఘాలు ఒకటే వివరణ ఇవ్వలేరు. కానీ నిజమైన దేవుని సంఘము ఏకాత్మ కలిగి ఉంటుంది, ఏక మనసు కలిగి ఉంటుంది, ఏక హృదయం కలిగి ఉంటుంది. అప్పుడే ఆ సంఘంలో దేవుడు దిగుతాడు. నిజమైన సంఘంలో ఏకాభిప్రాయం ఉంటుంది, నిజమైన సంఘంలో ఏక మనసు ఉంటుంది, ఏక ఆత్మ ఉంటుంది. పెంతుకొస్తులో పరిశుద్ధులందరూ కూడి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఏకాభిప్రాయం వచ్చింది, ఏక మనసు వచ్చింది, ఏక ఆత్మ వచ్చింది. అప్పుడే దేవుడు వారి మధ్యలో పరిశుద్ధాత్మగా దిగాడు. ఈరోజు నిజమైన సార్వత్రిక సంఘం, నిజమైన దేవుని యొక్క సార్వత్రిక సంఘం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సంఘము దేవుని యొక్క నిజమైన సంఘంలో ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా ఒకటే ఏకాభిప్రాయం ఉంటుంది, ఒకే ఆలోచన ఉంటుంది, ఒకే బైబిల్ పట్ల ఒకే అవగాహన ఉంటుంది, దేవుడు ఒక్కడే అనే దానిపైన క్లారిటీ ఉంటుంది. అదే నిజమైన దేవుని సంఘమై ఉన్నది. దేవుని సంఘం ప్రపంచం ఏ మూలకి వెళ్ళినా ఒకటే భావం, ఒకటే అర్థం, ఒకటే జీవం, ఒకటే మార్గం. పదాలు మారతాయేమో కానీ, భాషలు మారతాయేమో కానీ, వారు నమ్మిన వాక్యం మాత్రం ఒకటే. నా ప్రియమైన సహోదరులారా, కొంచెం జాగ్రత్తగా మీరు గమనించాలి. ఈరోజు విలియం బ్రహ్మ్ బోధించిన వాక్యం ఆయన ముగ్గురు దేవుళ్ళని చెప్పలేదు, ముగ్గురు ఒక్కటై ఉన్నారని కూడా చెప్పలేదు, ముగ్గురు ఒక్కటై ఉన్నారని చెప్పలేదు, ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని చెప్పలేదు, తండ్రి ఆయన, కుమారుడు ఆయన, పరిశుద్ధాత్మ ఆయన అని కూడా చెప్పలేదు. ఈరోజు తండ్రి ఆయన, కుమారుడు ఆయన, పరిశుద్ధాత్మ ఆయన అంటే చాలా పొరపాటు, బుద్ధి పొరపాటు. అది ఎంత భయంకరమైన అబద్ధం అంటే మామూలు అబద్ధం కాదు. దానికి లేఖనం ఏది కూడా సపోర్ట్ చేయదు. వనస్ అనే సంఘం ఉంది, ఆ సంఘం ఆ విధంగా బోధిస్తుంది. తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్మ ఆయనే. కొంతమంది ఒకడే నమ్ముతున్నారు, ఆయనే అన్ని మొత్తం అంతా యేసుక్రీస్తు అని నమ్మేవాళ్ళు ఉన్నారు. ముగ్గురు ఉన్నారు, వేరువేరుగా ఉన్నారని నమ్మేవాళ్ళు ఉన్నారు. ముగ్గురు ఉన్నారు, ముగ్గురు ఒకటై ఉన్నారని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఎవరు నేర్పించబడిన రీతిలో వారు మాట్లాడుతూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు. అయితే నా ప్రియమైన సహోదరులకు కొంచెం జాగ్రత్తగా మీరు గ్రహించాలి, పట్టుకోవాలి. అసలు విలియం బ్రహ్మ్ ఏం చెప్పాడు, అసలు విలియం బ్రహ్మ్ యొక్క వ్యాఖ్యానం ఏ విధంగా ఉంది, దేవుడు ఒక్కడే అనే సబ్జెక్ట్ పైన ఆయన ఏం బోధించాడు అని మీరు కొన్ని పరిశీలించండి. ఆయన బుక్స్ ఉన్నాయి, ఇంటర్నెట్లో దొరుకుతూ ఉన్నాయి, యూట్యూబుల్లో దొరుకుతూ ఉన్నాయి. ఏ విధంగా మీరు నెతికినా విలియం బ్రహ్మ్ అని మీరు నెట్లో కొట్టినా పూర్తి డీటెయిల్స్ వస్తాయి. నెట్లో కొట్టిన అబద్ధాలు ఆయన కోసం ఎవరెవరు ఏ విధంగా అబద్ధాలు చెప్పారు, ఏ విధంగా ఆయన విమర్శించారు, ఏ విధంగా ఆయనను తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించారు, ఆ విషయాలు మీకు దొరుకుతాయి. అలాగే ఆయన ఏ విధంగా నిజం పలికాడు, ఆయన వర్తమానాలు ఏంటి మీరు వినాలని ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఆయన బోధించిన మెసేజ్లు 1200 మెసేజ్లు సుమారు పైచీలకు ఉన్నాయి. అవన్నిటిలో మీరు వెతికితే ఒక్క మెసేజ్, రెండో మెసేజ్, మూడో మెసేజ్ కనీసం వినడానికి ప్రయత్నం చేయండి. ఆయన ఏం మాట్లాడాడో మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా దేవుని పిల్లలు దాన్ని గ్రహిస్తారు. తప్పుడు అర్థంతో వెతికితే, తప్పుడు అర్థంతో చూస్తే, తప్పుడు అర్థంతో దాన్ని వెతికితే ఖచ్చితంగా తప్పులే దొరుకుతాయి. కానీ వాస్తవానికి నిజంగా మీరు పరిశుద్ధాత్మ మీద ఆధారపడి, ప్రభువా నేను సత్యం తెలుసుకోవాలి, ఎవరిని నేను నమ్మను, ఈ విలియం బ్రహ్మ్ను కూడా నేను నమ్మను, ఎవరిని ఏ మనిషిని కూడా నమ్మను, నిన్ను నమ్ముతాను, నీ వాక్యాన్ని నమ్ముతాను, కనుక నాకు నీ సత్యాన్ని బయలుపరచు ప్రభువా, నువ్వు యథార్థంగా మోకరించి దేవుని ఎదుట ప్రార్థన చెయ్యి, దేవుడు ఖచ్చితంగా నీకు బయలుపరుస్తాడు. నీ ముందు ఏ ఫోటో ఉండకూడదు, ఏ మనిషి ఫోటో ఉండకూడదు, ఏ సంఘము నీ దృష్టిలో ఉండకూడదు, ఏ సిద్ధాంతం నీ దృష్టిలో ఉండకూడదు. నువ్వు యథార్థంగా దేవుడిని ఎదురుపెట్టుకుని, వాక్యాన్ని ఎదురుపెట్టుకుని ప్రార్థన చేయి, దేవుడు ఖచ్చితంగా నీకు వాస్తవాన్ని బయలుపరుస్తాడు, ఖచ్చితంగా సత్యం తెలియజేస్తాడు. ఈరోజు దేవుడి ద్వారా యొక్క వాక్యము విలియం బ్రహ్మ్ ఏమని చెప్తూ ఉన్నాడంటే, ఖచ్చితంగా తండ్రి ఉన్నాడు, ఖచ్చితంగా కుమారుడు ఉన్నాడు అని చెప్పి బల్లగుద్ది మరీ బోధించిన వ్యక్తి విలియం బ్రహ్మ్. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, ఖచ్చితంగా కుమారుడి స్థానంలో ఉన్నాడు, తండ్రి స్థానంలో ఉన్నాడు. ఈ యొక్క అన్యోన్యమైన బాంధవ్యం ఖచ్చితంగా ఒక నిజమైన క్రైస్తవుడికి అర్థమైనప్పుడు
ఆ వాస్తవికత అర్థమైనప్పుడు ఆ నిజమైన జీవితమును అర్థం చేసుకోగలడానికి, తన స్థానంలో తను నిలబడడానికి దేవుడు ఖచ్చితంగా వెతికి కృపణిస్తాడు. బైబిల్లో ఉంది, తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొని వాడే క్రీస్తు విరోధని రాయబడింది. అంటే ఖచ్చితంగా విలియం బ్రనహం క్రీస్తు విరోధిగా మారడానికి ఆయన ఏమాత్రం ఇష్టం లేదు ఆయన. ఎందుకంటే ఆయన ఆ విధంగా బోధించలేదు. తండ్రి లేడు, కుమారుడు ఒక్కడే ఉన్నాడు, కుమారుడు లేడు, తండ్రి ఒక్కడే ఉన్నాడని ఆయన ఏం బోధించలేదు. ఆ విధంగా చెప్పడానికి ఆయనేమి మనుషుల జ్ఞానంతో దేవుని మనుషుల దగ్గర నిలబడలేదు. మనుషులు జ్ఞానం నేర్చుకుని సంఘంలో బోధించడానికి నిలబడలేదు ఆయన. పరిశుద్ధాత్మ ఏ రోజైతే ఆయన్ని అభిషేకించిందో ఆ అభిషేకించబడిన వర్తమానాన్ని ప్రజల యొద్దకు తీసుకొచ్చాడు తప్ప ఎప్పుడు కూడా తప్పులు చెప్పడానికో, వక్రీకరించడానికో, వాక్యాన్ని కలిపి చెరిపి పాడు చేయడానికో ఈ యొక్క వ్యక్తి రాలేదు. దేవుడు ఆ వ్యక్తిని అందుకు అభిషేకించలేదు. ఖచ్చితంగా ఆయన ఏం చెప్పాడంటే, బైబిల్లో చెప్పబడిన ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఏం చెప్పాడంటే, ఆత్మ ఒక్కటే అని రాయబడింది. ఆత్మ ఒక్కటే అని రాయబడింది. ఆత్మ బైబిల్ అంతటికి మనం పరిశీలిస్తే ఒక్కటే ఆత్మ, ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక్కటే ఆత్మ పనిచేస్తూ ఉంది. ముగ్గురు వ్యక్తులుంటే ఖచ్చితంగా 3 ఆత్మలు ఉండాలి. తండ్రి ఆత్మ ఒకటి ఉంటుంది, కుమారుడికి ఒక ఆత్మ ఉంటుంది, పరిశుద్ధాత్మకి ఒక ఆత్మ ఉంటుంది. 3 ఆత్మలు అని ఖచ్చితంగా బైబిల్లో రాయబడాలి. కానీ బైబిల్లో ఏం రాశాడంటే, దేవుడు ఒక్కటే ఆత్మ అని రాశాడు. ఒకటే ఆత్మ. ఈ ఒకే ఆత్మ అదే దేవుని ఆత్మ అని చెప్పి యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఆత్మ గనుక అని అక్కడ రాశాడు. అంటే దేవుడు ఏమై ఉన్నాడంటే ఆత్మై ఉన్నాడు. దేవుడు ఆత్మై ఉన్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆ ఒకే ఆత్మ ప్రతి దాన్ని కూడా లీడ్ చేయడానికి, నడిపించడానికి సిద్ధపడుతున్న ఆత్మ దేవుని యొక్క ఆత్మై ఉన్నది. చాలా జాగ్రత్తగా గమనించాలి నా ప్రియమైన సహోదరులారా. 3 ఆత్మలు బైబిల్లో మనకు కనబడటం లేదు. మీరు ఎన్ని విధాలుగా తలకిందులుగా తపస్సు చేసినా 3 ఆత్మలు బైబిల్లో కనబడవు. 3 ఆత్మలు అక్కడ లేవు. ఎక్కడ కూడా 3 ఆత్మలు ఉన్నాయి అని బైబిల్లో లేదండి. కానీ దాన్ని గ్రహించడానికి పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తే నిజమైన లేఖనాలు మనం గుర్తించడానికి దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. ఖచ్చితంగా సహాయం చేస్తాడని మనం బైబిల్ చూస్తే ఆత్మ కోసం మనం ఒకసారి పరిశీలిద్దాం. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఆది కాండము 1వ అధ్యాయము 2వ వచనంలో మొట్టమొదటిగా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అని రాయబడి ఉంది. ఇక్కడ మొట్టమొదటిగా దేవుని యొక్క ఆత్మ అని ఫస్ట్ బైబిల్ ప్రారంభంలో మొట్టమొదటిగా మోషే రాశాడు. ఇక్కడ దేవుని యొక్క ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని రాయబడి ఉంది. ఈ దేవుని యొక్క ఆత్మ ఎవరు అంటే, ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే అది యెహోవా ఆత్మ అని మరలా తిరిగి చెప్తా ఉన్నాడు. దేవుని ఆత్మ వేరు, యెహోవా ఆత్మ వేరు అని ఇక్కడ మన బైబిల్లో మనకు తెలియబడటం లేదు. ఎక్కడ కూడా విధంగా మాట్లాడలేదు. యెహోవా ఆత్మ వేరు, దేవుని ఆత్మ వేరు, దేవుడు వేరు, యెహోవా వేరు అని ఇక్కడ మనకు పలకడం లేదు. యెహోవా అనగా దేవుడు అనగా ఆయనై ఉన్నాడు. ఇప్పుడు ఆ ఆత్మ జలముల పైన అల్లాడుచున్నది అని ఇక్కడ రాస్తా ఉన్నాడు. మనము భౌతికంగా అక్షరానుసారంగా చూస్తే ఇక్కడ 2 ఆత్మలుగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. దేవుని ఆత్మ వేరు, యెహోవా ఆత్మ వేరా అంటే 2 ఆత్మలు ఉన్నాయా అన్నట్లుగా మనము ఒక భౌతికమైన అక్షరార్థమైన మనసుతో, శారీరక సంబంధమైన మనసుతో ఆలోచిస్తే మనకు 2 ఆత్మలు ఉన్నట్లుగా కనపడుతుంది. కానీ వాస్తవంగా అసలు అర్థాన్ని మనం ఇంగ్లీష్ ద్వారా తీసుకుంటే అక్కడ గాడ్ స్పిరిట్ అని ఉంది, ఇక్కడ కూడా గాడ్ స్పిరిట్ అనే ఉంది. నిర్గమకాండం 31వ అధ్యాయము 5వ వచనంలో మోషే తనలో ఉన్న ఆత్మను తీసి ఆయన ఏర్పాటు చేసుకున్న 70 మంది మీదకి ఆ ఆత్మ యొక్క పాలు పంపులు పొందడానికి అందులో ఉన్న కొంత భాగాన్ని తీసి 70 మందికి సరఫరా చేస్తా ఉన్నాడు మోషే.
అయితే ఆ 70 మంది పెద్దల మీద ఉండిన ఆత్మ యెహోవా ఆత్మ వారి మీదకి వచ్చింది అని చెప్పి బైబిల్లో రాయబడింది. యెహోవా ఆత్మలో వారు పాలిభాగస్తులయ్యారట. అంటే మోషేలో నివసించుతున్న ఆత్మ ఏదంటే యెహోవా ఆత్మ. యెహోవా ఆత్మ మోషేలో ఎలా నివాసం చేస్తూ ఉంది? దానినే భాగాలుగా చేసి 70 మంది మీదకి షేర్ చేస్తూ ఉన్నాడు. వారు కూడా అందులో బాలిభాగస్తులు అవుతూ ఉన్నారు. యెహోవా ఆత్మ పరలోకంలోనే ఉన్నది. యెహోవా ఎప్పుడు భూమిపైకి రాలేదు. యెహోవా ఎప్పుడు భూమిపైన సంచారం చేయలేదు. ఆయన ఎవరూ సమీపించరని అతి తేజస్సులో అమరత్వం కలిగి జీవిస్తున్న దేవుడు. అలాంటి మహోన్నతమైన దేవుడు భూమిపైకి రానప్పుడు ఏ విధంగా మోషేలోనికి వచ్చాడు? ఈ మోషేలో ఉన్న ఆత్మను తీసి 70 మందికి ఏ విధంగా షేర్ చేస్తే ఈ యెహోవా ఆత్మ చేత ఈ 70 మంది ఏ విధంగా నింపబడ్డారు? ఇది మనం ఆలోచిస్తే ఖచ్చితంగా వాస్తవం అనేది ఖచ్చితంగా మనకు అర్థమైపోతుంది. అంటే యెహోవా ఆత్మ వేరు, పరిశుద్ధాత్మ వేరు అని కనుక మనం కోణాలు వెతికితే ఏ విధంగా యెహోవా ఆత్మ మోషేలోకి వచ్చింది, ఏ విధంగా మోషేలో ఉన్న ఆత్మ 70 మందిలోకి ఏ విధంగా షేర్ చేయబడి యెహోవా ఆత్మ వారిలోనికి వెళ్ళింది? మీరు చాలా ఆలోచించాలి ఈ విషయం. యెహోవా ఆత్మ పరలోకంలోనే ఉన్నప్పుడు ఏ విధంగా వీరిలోనికి వచ్చింది ఖచ్చితంగా మీరు గమనించాలి. ఒకరోజు బిలాము కన్నులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సంఖ్యాకాండం 24 అధ్యాయం 2వ వచనంలో తమ తమ గోత్రాల చెప్పున బిలాము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ దేవుని ఆత్మ బిలాము మీదకి వచ్చిందట. దేవుని ఆత్మ బిలాము మీదకి వచ్చిందట. అంటే పరలోకంలో ఉన్న ఆ యొక్క దేవుని ఆత్మ ఏ విధంగా బిలాము భూమిపైన ఉన్నాడు? ఈ భూమిపైన ఉన్న బిలాము మీదకి దేవుని ఆత్మ ఏ విధంగా వచ్చింది? భూమిపైకి రాకుండా పైనే ఉన్న దేవుడు, ఎవరూ సమీపించరాని అతి తేజస్సులో ఉన్న దేవుడు ఏ విధముగా భూమిపైకి వచ్చి బిలాముతో మాట్లాడుతూ ఉన్నాడు, బిలాములోనికి వస్తూ ఉన్నాడు? నేను కొన్ని బైబిల్ ద్వారా చూపిస్తూ ఉన్నాను. మీరు దాన్ని పరిశీలించి మీ మనసులను క్వశ్చన్లు వేసుకుని జాగ్రత్తగా వినండి. నేను ఖచ్చితంగా దీని యొక్క వివరణ చాలా షార్ట్కట్లో సింపుల్గా ఈ కాలమే ప్రవర్త ఏం చెప్పాడు దాని విషయాలు తీసుకుని నేను చివరిలో నేను చెప్పాలనుకుంటా ఉన్నాను. అయితే బైబిల్ ద్వారా దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడిన విషయాలు మీరు గ్రహించాలి, పట్టుకోవాలి. ఒక్కడే దేవుడు ఏ విధంగా ఉన్నాడో, యేసుక్రీస్తు యొక్క నిజమైన దైవత్వం అనేది ఏ విధంగా ఉన్నదో ఈరోజు దేవుడు అద్భుతంగా మనకు ప్రవక్త ద్వారా బయలుపరచబోతూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏ విధంగా బిలాము మీదకి దేవుని ఆత్మ వచ్చింది? దేవుని ఆత్మ యెహోవా ఆత్మ వాడుతూ ఉన్నాడు ఇక్కడ. తర్వాత యెహోషువ కూడా మోషే తర్వాత యెహోషువ వచ్చాడు. యెహోషువ కూడా మోషేతో ఉండి మోషే ఏ విధంగా అయితే దేవుని ఆత్మను పొందుకొని ఉన్నాడో అలాగే యెహోషువ కూడా ఆత్మను పొందినవాడు అని సంఖ్యాకాండము 27వ అధ్యాయము 18వ వచనంలో దేవుడు రాశాడు దాన్ని. అక్కడ యెహోషువ కూడా ఆత్మను పొందినవాడు మోషే వలె. మోషేలో ఎలాగైతే యెహోవా ఆత్మను పొందుకొని అతను నిలబడి ఉన్నాడో, సేవ చేశాడో, అలాగే యెహోషువ కూడా ఆ యొక్క ఆత్మను పొందుకొని అదే విధానంలో అంతకంటే మరి మోర్ దెన్ ఎక్కువగా యెహోషువ సేవ చేయడానికి ఆ యొక్క సేవా రంగంలో నిలబడి ఉన్నాడు. మోషే వెళ్ళిపోయిన తర్వాత తన పరిచర్యను తీసుకొని ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి తీసుకెళ్లడానికి ఒక బరువైన పాత్ర, బరువైన పరిచర్య యెహోషువ తీసుకొని నడిపిస్తూ ఉన్నాడని దానికి కారణం అతనిలో ఉన్న యెహోవా ఆత్మను బట్టి అతను పరిపూర్ణంగా శక్తిమంతుడై దెయ్యాలను ఓడిస్తూ ప్రతిదాన్ని జయిస్తూ ఆ సమాజం అంతటిని కూడా పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి యెహోషువను నడిపించగలిగాడు. ఎందుకు ఆ విధంగా నడిపించగలిగాలంటే దానికి కారణం అతనిలో ఉన్న ఆత్మ. మీరు అది పరిశుద్ధాత్మ అనుకుంటారో,
లేకపోతే దేవుని ఆత్మ అనుకుంటారో, లేకపోతే యెహోవా ఆత్మ అనుకుంటారో, లేకపోతే క్రీస్తు యొక్క ఆత్మ అనుకుంటారో, ఏది అనుకుంటారో నాతో చెప్పండి. నేను దాని గురించి మీతో మాట్లాడాలనుకుంటా ఉన్నాను. తర్వాత న్యాయాధిపతుల గ్రంథం 3:10 యెహోవా ఆత్మ ఒక న్యాయాధిపతి మీదకి వచ్చింది. ఆ న్యాయాధిపతి ఎవరంటే ఒత్నీయేలు. యెహోవా ఆత్మ ఈ యొక్క ఒత్నీయేలు మీదకి ఎప్పుడైతే బలముగా వచ్చిందో, ఆయన కుషన్రీ శతమయను అనే దేశాన్ని అతను పరిపూర్ణంగా జయించగలిగాడు. అక్కడున్న ఇజ్రాయేల్ ప్రజలను విడిపించగలిగాడు. అతడి కుషన్రీ శతమయను అనే ఒక దేశాన్ని జయించి అక్కడున్న ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా విడిపించడానికి ఒక గొప్ప న్యాయాధిపతిగా దేవుడు అతను ఎన్నుకున్నాడు. అతని పేరు ఒత్నీయేలు. అతని మీదకి బలముగా యెహోవా ఆత్మ వచ్చింది. యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చింది. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి సహోదరులారా. అదే యెహోవా ఆత్మ గిద్యోను మీదకి వచ్చింది. గిద్యోను ఎప్పుడైతే న్యాయాధిపతుల గ్రంథం 6:34 మరి మీరు గమనించినట్లయితే అక్కడ యెహోవా ఆత్మ గిద్యోను మీదకి వస్తూ ఉంది. గిద్యోను ఎప్పుడైతే యెహోవా ఆత్మను పొందుకున్నాడో, ఆత్మ చేత అభిషేకించబడిన వాడే అతను శత్రు దేశాలను తరిమేశాడు. అలాగే యెహోవా ఆత్మ న్యాయాధిపతుల గ్రంథం 11:29 చూస్తే మీరు అక్కడ యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి వచ్చింది. యెఫ్తా మీద యొక్క యెహోవా ఆత్మ ఎప్పుడైతే వచ్చిందో అతను కూడా శత్రువును జయించగలిగాడు. అలాగే న్యాయాధిపతుల గ్రంథం 14:6 మీరు చూసినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథం 14:6 మీరు చూసినట్లయితే యెహోవా ఆత్మ సంసోనును ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను మేకపిల్లను చీల్చినట్టు సింహాన్ని చీల్చేయగలిగాడు. నా ప్రియమైన సహోదరుల, ఒక మనిషి సింహాన్ని చీల్చివేయగలిగినంత సామర్థ్యం ఎక్కడుంటుంది? దేవుని యొక్క యెహోవా ఆత్మ ఎప్పుడైతే సంసోను మీదకి వచ్చిందో మేకపిల్లని చీల్చినట్టు చీల్చేశాడు సింహాన్ని. సంసోనులో ఒక ఆత్మ వచ్చింది, ఆ బలం వచ్చింది, ఆ శక్తి వచ్చింది. దేవుడు ఎప్పుడైతే శరీరంలోకి వచ్చాడో బలము, ఎంత బలం ఆ శరీరంలోకి వచ్చేసిందో చూడండి. 1 సమూయేలు 11:6 మీరు చూస్తే సౌలు మీదకి యెహోవా ఆత్మ దిగొస్తా ఉంది. సౌలు మీదకి యెహోవా ఆత్మ వస్తూ ఉంది. అలాగే దావీదు మీదకి యెహోవా ఆత్మ వస్తూ ఉంది. సమూయేలు మీదకి యెహోవా ఆత్మ వస్తూ ఉంది. 2 సమూయేలు 23:2 అంటున్నాడు దావీదు, యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా యొక్క నోట ఉన్నది అని చెప్తా ఉన్నాడు. అంటే ఆత్మ దావీదులో ఉండి దావీదు నోటు ద్వారా దేవుని వాక్యాన్ని పలుకుతూ ఉన్నాడు. చూసారా ఏ విధంగా ఆత్మ దావీదులోనికి వెళ్ళింది? ఏ ఆత్మ వెళ్ళింది? దేవుని ఆత్మ వెళ్ళిందా? యెహోవా ఆత్మ వెళ్ళిందా? క్రీస్తు ఆత్మ వెళ్ళిందా? పరిశుద్ధాత్మ వెళ్ళిందా? ఏ ఆత్మను బట్టి ఇతను ప్రవచిస్తున్నాడు, పలుకుతున్నాడు? ఏ ఆత్మను బట్టి వాక్కు, దేవుని యొక్క వాక్యాన్ని అతని నోట పలుకుతున్నాడు? ఏ ఆత్మను బట్టి ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడు? మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. 2వ దినవృత్తాంతాలు 15:1 మనం చూసినట్లయితే, ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదకి రాగా అతడు ఆసాను ఎదుర్కొని పోయి ఇలాగూ ప్రకటించను అని రాయబడి ఉంది. అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఈ వ్యక్తి ఎలాగెళ్తున్నాడంటే యెహోవా ఆత్మను పొందుకొని దేవుని ఆత్మను పొందుకొని, దేవుని ఆత్మను రాశాడు ఇక్కడ. దేవుని ఆత్మను పొందుకొని ఈ ఓదేదు కుమారుడైన అజర్యా వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్తా ఉన్నాడు. ఈ అజర్యాలోకి దేవుని ఆత్మ వచ్చిందంట. దేవుని ఆత్మ అంటే ఏ ఆత్మది? అది పరిశుద్ధాత్మన, యెహోవా ఆత్మన, క్రీస్తు ఆత్మన? ఏ ఆత్మను బట్టి అజర్యా అభిషేకించబడి వాక్యాన్ని బోధించడానికి వెళ్ళాడు? 2వ దినవృత్తాంతాలు 20:14 జక్రియా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడునగు యహజీయేలు సమాజంలో ఉన్నాడు. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ఇలాగూ ప్రకటించెను. చూసారా, యెహోవా ఆత్మ ఇప్పుడు జక్రియా కుమారుడైన
లేవీయుడు యహజీయేలు మీదకి ఈ ఆత్మ వస్తూ ఉంది. దేవుని ఆత్మేమో అజర్యా మీదకి వచ్చింది, యెహోవా ఆత్మేమో ఇక్కడ యహజీయేలు మీదకి వస్తూ ఉంది. అంటే ఏ ఆత్మను బట్టి దేవుడు కదిలిస్తూ ఉన్నాడు? మనిషికి ఒక ఆత్మను పంపిస్తూ ఉన్నాడా? ఒక్కొక్క మనిషి మీదకి ఒక్కొక్క ఆత్మను పంపిస్తూ ఉన్నాడా? దావీదు మీదకి దేవుని ఆత్మను పంపించాడట, సౌలు మీదకి యెహోవా ఆత్మను పంపించాడట. యెహోవా ఆత్మ సౌలు మీదకి వచ్చిందని చెప్పి ఒకచోట రాశాడు, మళ్ళీ అదే ఆత్మ యెహోవా ఆత్మ దావీదు మీదకి వచ్చిందని చెప్పి రాశాడు. మళ్ళీ అదే ఆత్మ దేవుని ఆత్మ సౌలు మీదకి వచ్చిందని రాశాడు, మళ్ళీ దేవుని ఆత్మ మళ్ళీ దావీదు మీదకి వచ్చిందని చెప్తున్నాడు. అంటే ఏ ఆత్మ ఎంతకి మనుషుల్లోకి వస్తుంది? దేవుని ఆత్మ వస్తుందా, యెహోవా ఆత్మ వస్తుందా, పరిశుద్ధాత్మ వస్తుందా, క్రీస్తు ఆత్మ వస్తుందా? ఏ ఆత్మ వస్తుంది అసలు? ఇక్కడ దేవుని ఆత్మ అజర్య మీదకి వచ్చింది, యెహోవా ఆత్మేమో యహజీయేలు మీదకి వస్తూ ఉంది. మీరు గమనించండి, ఎందుకు ఇంత డిఫరెన్స్గా ఈ విధంగా దేవుడు బైబిల్ ఎందుకు రాస్తూ ఉన్నాడు? ఒకసారి దేవుని ఆత్మ అంటున్నాడు, ఒకసారి యెహోవా ఆత్మ అంటున్నాడు. దేని బట్టి ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఆయన? దేని బట్టి ఈ విధంగా మాట్లాడుతూ పోతూ ఉన్నాడు ఆయన? దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, రెండు ఆత్మలు ఉన్నాయని మనం ఎక్కేలా. రెండు ఆత్మలు ఉన్నాయి అన్నప్పుడు బైబిల్లో ఒకటే ఆత్మ ఉన్నదని ఏ విధంగా ఎఫెసీ పత్రికలో పౌలు గారు రాస్తాడు? ఆయన తెలిగి రాశాడా, లేకపోతే సొంత అర్థం రాశాడా, లేకపోతే సొంత ఆలోచించి రాసేసాడా? రెండు ఆత్మలు ఇక్కడ బైబిల్లో కనపడుతున్నప్పుడు ఒకటే ఆత్మని ఏ విధంగా బైబిల్ గ్రంథంలో పౌలు గారు రాశాడు? ఒకసారి మీరు ఆలోచించాలి. యోబు గ్రంథం 33 అధ్యాయం 4వ వచనంలో యోబు మాట్లాడుతున్నాడు. ఏమని అంటున్నాడంటే, దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాస నాకు జీవం ఇచ్చానని చెప్తా ఉన్నాడు. అంటే నన్ను సృష్టించింది దేవుని ఆత్మ అని ఇక్కడ యోబు మాట్లాడుతూ ఉన్నాడు. సృష్టించింది దేవుని ఆత్మ. కానీ పౌలు గారి కొలసీ పత్రికలో సమస్తమును సృష్టించింది యేసుక్రీస్తే అని రాశాడు. ఎవరు సృష్టించారు ఇంతకీ? దేవుని ఆత్మ సృష్టించిందా, యెహోవా ఆత్మ సృష్టించిందా, యేసుక్రీస్తు సృష్టించాడా? ఎవరు సృష్టించారు? ఇవన్నీ చదివితే కన్ఫ్యూజ్ ఎందుకు రాదు? ఎందుకు ప్రజలు కన్ఫ్యూజ్ రాదు? ఇవన్నీ లెక్కలేసుకుంటే దీన్ని థియాలజీ ద్వారా తెలివైన వ్యాకరణాలు చేసి తెలుగుగా దీన్ని అనువదిస్తే తెలుగు లేని వాళ్ళందరూ కూడా, బ్రతకోళ్ళందరూ కూడా, వాక్యం మీద ఆధారపడని వారు అందరూ కూడా అందులో బుట్టలో పడిపోతారు. వాక్యం తెలియకపోతే, దేవుడు ప్రవక్త ద్వారా ఆ వాక్యం వాళ్ళకి వివరించకపోతే, దేవుడే సత్యాన్ని, సర్వసత్యాన్ని వారికి తెలియజేయకపోతే వారు ఖచ్చితంగా వారు వేసిన వలలో పడిపోతారు, బుట్టలో పడిపోతారు. యెషయా గ్రంథం 59 అధ్యాయము 21వ వచనం మనం చదివితే ఇక్కడ ఆయన ఏమంటున్నాడు అంటే, నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట ఉంచిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిస్తున్నాడు. చూడండి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు. యెహోవా సెలవిచ్చిన మాట ఏంటంటే, ఆయన నిబంధన చేసిన ప్రజలలో, ఏర్పాటు చేసుకున్న ప్రజలలో, ఎన్నుకున్న ప్రజలలో ఆయన ఆత్మను ఉంచి, ఆ ఆత్మలో ఆయన నోటి మాటలుంచి, ఆ నోట నుంచి పిల్లల నోట నుండి ప్రతి కాలము కూడా ఆ యొక్క దేవుని యొక్క మాటలు తొలగిపోకుండా ఉంటాయని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చూసారా? అంటే ఆత్మ కనుక మనలో ఉంటే వాక్యము మనలో నుంచి తొలగిపోదు, ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. ఆత్మ మనలో ఉంటే జరిగే కార్యం అది. కానీ ఏ ఆత్మ మనలో ఉండాలి అన్నది మాత్రం మనం స్పష్టంగా తెలుసుకోవాలి. యెహోవా ఆత్మ ఉంటుందా, దేవుని ఆత్మ ఉంటుందా, క్రీస్తు ఆత్మ ఉంటుందా, పరిశుద్ధాత్మ ఉంటుందా? ఏ ఆత్మ మనలో ఉంటే వాక్యం తొలగిపోదు. ఆయన మాటలు పిల్లల తరతరాలు కూడా నాకు మాటలు ఉంచుకుని సంతోషంగా దేవుని సన్నిధిలో గడుపుతారని దేవుడు సెలవిస్తున్నాడు. ఏ విధంగా ఏ ఆత్మను బట్టి మనం ఆ విధంగా అభిషేకించబడాలి. చాలా జాగ్రత్తగా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఈ విషయాలని మీరు గమనించాలి. చాలా చక్కగా మీరు గమనిస్తూ ఉంటే కొన్ని మీకు అర్థమవుతాయి. ఎహెజ్కేలు మాట్లాడుతున్నాడు 11వ అధ్యాయం 5వ వచనంలో. ఎహెజ్కేలు 11వ అధ్యాయం 5వ వచనంలో, అంతటి యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, అంటే ఎహెజ్కేలు మీదకి ఏ ఆత్మ వచ్చిందంటే యెహోవా ఆత్మ వచ్చింది.
యెహోవా ఆత్మ వచ్చి యెహెజ్కేలును అభిషేకించింది. యెహెజ్కేలు 36 అధ్యాయం 27 వచనంలో ఏమంటాడంటే, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మల్ని చేసేదను అని చెప్పి అంటున్నాడు. అంటే ఆత్మ ఎప్పుడైతే మనలోనికి వస్తుందో, ఆత్మను మనం ఎప్పుడైతే పొందుకుంటామో అప్పుడే ఆయన కట్టడలను విధులను మనం గైకొనడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. అంటే ఆత్మ మన జీవితంలోకి రాకుండా బైబిల్లో ఉన్న వాక్యాలు పాటించడం మన వల్ల కాదు. వింటాము కానీ మన జీవితంలో అనుభవ రీతిగా మనం దాన్ని పాటించలేము, వినలేము, దాన్ని ఏమాత్రం కూడా శ్రద్ధగా క్రియారూపం దాల్చలేము. ఎందుకంటే క్రియ చేయాలంటే వాక్యం మన జీవితంలో క్రియారూపంలోకి రావాలంటే పరిశుద్ధాత్మ మనలోకి రావాలి, దేవుని ఆత్మ మనలోకి రావాలి. ఏ ఆత్మ రావాలన్నది మనం పూర్తిగా మనమే డిసైడ్ చేసుకోవాలి. ఎవరి ఆత్మ ఏమండి? ఇప్పుడు కొత్త నిబంధనలోకి వద్దాం. ఇప్పుడు కొత్త నిబంధనలో ఏమంటున్నాడంటే, మత్తయి సువార్త 3:16 మనం చూస్తే అక్కడ యేసుక్రీస్తు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలోని ఒడ్డుకి వచ్చాడు. ఇదిగో ఆకాశము తెరవబడింది, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూశాను. ఇప్పుడు ఎలాగైతే దేవుని ఆత్మ యెహోషువలోకి వచ్చిందో, దేవుని ఆత్మ మోషేలోకి వచ్చిందో, యెహోవా ఆత్మ సౌలులోకి వచ్చిందో, యెహోవా ఆత్మ దావీదులోకి వచ్చిందో, అజర్యలోకి వచ్చిందో, యహజీయేలు మీదకి వచ్చిందో, అలాగే ఇప్పుడు పరిశుద్ధాత్మ పావురం రూపంలో ప్రభు అయిన యేసుక్రీస్తు మీద కూడా వస్తూ ఉంది. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇప్పుడు యేసుక్రీస్తు మీదకి ఏ విధంగా ఆత్మ వస్తూ ఉందో ముందున్న ప్రవక్తల మీదకి కూడా ఆ విధంగానే ఆత్మను పొందుకున్నారు వాళ్ళు. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు మీదకి కూడా పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ పావురం రూపంలో వచ్చింది, అదేవిధంగా ముందున్న ప్రవక్తలు కూడా దేవుని ఆత్మను పొందుకున్నారు. అంటే దేవుని ఆత్మను పొందుకున్న తర్వాత వారు కూడా దేవుని కుమారులేనా? యేసుక్రీస్తు ఒక్కడే దేవుని కుమారుడా? దేవుని కుమారుడు అంటే యేసుక్రీస్తు ఒక్కడేనా? అంతకు ముందున్న దేవుని ఆత్మను పొందుకున్న ప్రవక్తలు వారందరూ కూడా చాలా పేర్లు చదివాను కదా ఇప్పుడు వరకు కూడా, యెహెజ్కేలు మొదలుకొని మోషే మొదలుకొని వాళ్ళందరూ కూడా ఆత్మను పొందుకున్నట్లుగా ఇక్కడ బైబిల్లో రాస్తూ ఉన్నాడు. బిలాం పొందుకున్నాడు. చక్కగా వాళ్ళందరూ కూడా ఆత్మను పొందుకున్నట్లుగా దేవుని ఆత్మ మీదకి వచ్చింది, యెహోవా ఆత్మ మీదకి వచ్చింది, దేవుని ఆత్మ మీదకి వచ్చింది అని చెప్పి చక్కగా లేఖనాలు కూడా బైబిల్లో రాసుకుంటూ వచ్చాడు దేవుడు. ఇప్పుడు యెహోవా ఆత్మ పొందుకున్న వారు, దేవుని ఆత్మ పొందుకున్న వాళ్ళే దేవుని కుమారుల? యేసుక్రీస్తు ఒక్కడే దేవుని కుమారుడా? యేసుక్రీస్తు మీద కూడా అదే ఆత్మ ఆ విధముగానే దిగింది. ఇప్పుడు ఆయన అంటున్నాడు మరలా, యేసుక్రీస్తు శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు మత్తయి సువార్త 10:20 ఏమంటున్నాడంటే, తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నారే కానీ మాట్లాడేవారు మీరు కాదు అన్నాడు. అంటే ఏ ఆత్మ చేత యేసుక్రీస్తు నింపబడ్డాడో, ఏ ఆత్మ చేత ముందున్న ప్రవక్తలు నింపబడ్డారో, ఏ ఆత్మ చేత వారు నింపబడి ప్రవచించారో, ప్రసంగించారో, బోధించారో, ఏ ఆత్మ దేవుని యొక్క ఆత్మ పావురం రూపంలో యేసుక్రీస్తులోనికి వచ్చిందో, ఇప్పుడు అదే దేవుని ఆత్మ, అదే యెహోవా ఆత్మ ఇప్పుడు తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నారే కానీ మాట్లాడేవారు మీరు కాదు అని చెప్పి శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే శిష్యుల్లో కూడా దేవుడు, దేవుని ఆత్మ, తండ్రి ఆత్మ వారిలోకి వస్తూ ఉంది. తండ్రి ఆత్మే శిష్యుల్లోకి వస్తూ ఉంది. యేసుక్రీస్తు చెప్పినట్లుగా తండ్రి ఆత్మ చేత నింపబడిన తరువాతనే వీరు సువార్త ప్రకటించడానికైనా, బోధించడానికైనా, ప్రసంగించడానికైనా అర్హులవుతారు అని చెప్పి, నా తండ్రి చేత వాగ్దానం చేయబడిన వాగ్దానం మీ మీదకి వచ్చే వరకు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి యేసుక్రీస్తు లూకా సువార్త 28:48 వారికి వాగ్దానం చేశాడు, ఆజ్ఞాపించాడు. 24:48 లూకా సువార్త 24:48 ఈ విధముగా యేసుక్రీస్తు వాళ్ళకు వాగ్దానం చేశాడు. మీరు యెరూషలేము నుండి వెళ్ళొద్దు, తండ్రి యొక్క వాగ్దానం కోసం కనిపెట్టండి అని చెప్పాడు. ఏంటి తండ్రి వాగ్దానం అంటే ఇక్కడ మత్తయి సువార్త 10:20 చెప్తున్నాడు. తండ్రి యొక్క ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నారే కానీ మాట్లాడేవారు మీరు కాదని చెప్పాడు. అంటే ఇప్పుడు శిష్యులు పొందుకునే ఆత్మ ఏంటి? క్రీస్తు యొక్క ఆత్మ పొందుకోవాలా, పరిశుద్ధాత్మ పొందుకోవాలా, దేవుని యొక్క ఆత్మ పొందుకోవాలా, యెహోవా ఆత్మ పొందుకోవాలా? వీళ్ళు
ప్రవర్తన పొందుకున్న ఆత్మలు ఏంటి, యేసుక్రీస్తులోనికి వచ్చిన ఆత్మ ఏంటి, ఇప్పుడు శిష్యుల్లోకి వస్తున్న ఆత్మ ఏంటి? కొంచెం మీరు క్లారిటీ అర్థం చేసుకోవాలి. దేవుడు దేనికోసం మాట్లాడుతున్నాడు? ఏ ఆత్మను బట్టి ప్రవర్తనలు కదిలారు, ఏ ఆత్మను బట్టి యేసుక్రీస్తు కదిలాడు, ఏ ఆత్మను బట్టి ఇక్కడ శిష్యులు కదలబోతున్నారు? మత్తయి సువార్త 12:28 యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు, దేవుని ఆత్మ వలన నేను దెయ్యములు వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ మధ్యలోనికి వచ్చి ఉన్నది అన్నాడు. దేవుని రాజ్యం అంటే ఏంటి? ఆత్మయే రాజ్యము. దేవుని యొక్క ఆత్మయే దేవుని యొక్క రాజ్యమై ఉన్నది. ఇప్పుడు ఆ దేవుని యొక్క ఆత్మ ద్వారా నేను ఈ యొక్క దెయ్యాలను వెళ్ళగొట్టుచున్న ఎడల ఖచ్చితంగా దేవుని రాజ్యం ఇప్పుడు పరలోకంలో లేదు, కానీ ఇప్పుడు మీ మధ్యలో ఉంది అని చెప్తున్నాడు ఆయన. అంటే దేవుడు పైన ఉన్నాడా, కిందకు వచ్చాడా? వీళ్ళందరినీ అభిషేకించుకుంటూ వస్తున్న దేవుడు, యేసుక్రీస్తును కూడా అభిషేకించిన దేవుడు, ప్రవర్తనలోకి వచ్చిన దేవుడు, యేసుక్రీస్తులోకి వచ్చిన దేవుడు ఇప్పుడు శిష్యుల్లోకి వస్తున్నాడు దేవుడు. అంటే దేవుడు పరలోకంలో ఉండి పరలోక సింహాసనం మీదే కూర్చుని అక్కడే ఆసీనుడై ఆ ప్రపంచాన్ని అంతా తిలకిస్తూ ఉన్నాడా, లేకపోతే ప్రవర్తనలోనికి వచ్చి యేసులోనికి వచ్చి శిష్యుల్లోనికి వచ్చి భూమి మీద కదులుచున్నాడా? దేవుళ్ళు ఎంతమంది? ముగ్గురా, ఒక్కడా? ఒక్కడైతే ఇక్కడ ఈయన మాత్రమే ప్రవర్తనలో ఎందుకు కదులుతున్నాడు? యేసులోనికి ఎందుకు వచ్చాడు? శిష్యుల్లోకి ఎందుకు వస్తా ఉన్నాడు? ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి ఆలోచించి మీ బుర్రకు పొదలునెట్టితే, మీ మోకాళ్ళకు పొదలునెడితే, బుర్రకు కాదు మోకాళ్ళకు పొదలునెడితే ఖచ్చితంగా మీకు వాస్తవం అనేది దేవుడు 100కి 1000% బయలుపరుస్తాడు. 100కి 1000% బయలుపరుస్తాడు. బైబిల్ ప్రకారంగా ప్రవర్తనను అభిషేకించింది ఎవరు? యేసును అభిషేకించింది ఎవరు? శిష్యులను అభిషేకిస్తుంది ఎవరు? లూకాసు వార్త 4:1 ఈ విధంగా మాట్లాడుతున్నాడు బైబిల్లో. లూకా గారు ఈ విధంగా రాశాడు. ఏమనంటే, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినముల ఆత్మచేత అరణ్యంలో నడిపించబడ్డాడు అని రాయబడ్డాడు. మత్తయి సువార్తలోనేమో దేవుని ఆత్మ పౌర రూపంలో యేసుక్రీస్తు మీదకి వచ్చిందని చెప్పి రాశాడు మత్తయ్య. లోక ఏం చెప్పాడంటే యేసుక్రీస్తు మీదకి వచ్చిన ఆత్మ ఏంటంటే పరిశుద్ధాత్మ అని రాశాడు. ఇప్పుడు మీరు లోక చెప్పింది నమ్ముతారా, మత్తయి చెప్పింది నమ్ముతారా? మత్తయి ఏమో దేవుని ఆత్మను రాశాడు, లోక ఏమో పరిశుద్ధాత్మను రాశాడు. ఇప్పుడు యేసులో ఉన్న ఆత్మ దేవుని ఆత్మ లేకపోతే పరిశుద్ధాత్మ? ఏ ఆత్మ? ట్రినిటీ, త్రిత్వము, ముగ్గురు ఏకమై ఉన్నారు అని నమ్మే ప్రతి ఒక్కరూ కూడా దీనికి ఆన్సర్ చేయాలి. మత్తయి ఏమో దేవుని ఆత్మ యేసులోనికి వచ్చిందన్నాడు పౌర రూపంలో. లోక ఏమో పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, పరిశుద్ధాత్మ ఆయనలోకి వచ్చింది అన్నాడు. ఇప్పుడు మనం బైబిల్ తప్పుపడదామా, లేకపోతే పదాలు తప్పుపడదామా, లేకపోతే అక్రమ సంబంధమైన బైబిల్ అని చెప్దామా, లేకపోతే బైబిల్ తప్పు అని చెప్దామా? ఒకరితో ఒకరు పొంతు లేకుండా ఎందుకు రాశారు వీళ్ళు? యేసు శిష్యుడే, మార్కు శిష్యుడే, మత్తయ్య శిష్యుడే. మత్తయ్య శిష్యుడే, మార్కు శిష్యుడే, లోక శిష్యుడే. ఎందుకు వీళ్ళు వేరువేరుగా రాశారు? ఇంతకీ యేసులో ఉన్న ఆత్మ ఏంటి? దేవుని ఆత్మ లేక పరిశుద్ధాత్మ? ఎన్ని ఆత్మలు ఆయనలో ఉన్నాయి? ఎంతమంది ఆయనలో ఉన్నారు? లూకాసు వార్త 4:18 ఈ విధంగా మాట్లాడుతుంటాడు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను అభిషేకించునని చెప్పి లోక రాశాడు. ఇదే లేఖనని యెషయా పట్టుకుని యెషయా ప్రవశించాడు అక్కడ 60వ అధ్యాయంలో. ఏమని ప్రవశించాడు? యెహోవా ఆత్మ నా మీద ఉన్నది అన్నాడు. యెహోవా ఆత్మ నా మీద ఉన్నది అని చెప్పి యెషయా రాస్తే, ఇక్కడ లోక ఏమో ప్రభు ఆత్మ నా మీద ఉన్నదని రాశాడు. యెహోవా వేరు ప్రభువు వేరైతే, యెషయా ఏమో యెహోవా అని రాశాడు, లోక ఏమో ప్రభు అని రాశాడు. దీని అర్థం వీళ్ళు తప్పు మాట్లాడుతున్నారా, తప్పు రాస్తున్నారా, లేకపోతే అర్థం చేసుకుని మనం తప్పు ప్రకటిస్తున్నామా, తప్పు ప్రకారంగా నమ్ముతున్నామా?
ఇద్దరు దేవుళ్ళు అని చెప్పాలా, లేకపోతే ఒక్కడని చెప్పాలా, ముగ్గురని చెప్పాలా? దీన్ని బట్టి దీన్ని బట్టి ఏమని చెప్పాలి అసలు మీరు ఆలోచించండి. యెహోవా అని యెషయా రాశాడు, యెహోవా కాదు ప్రభు అని చెప్పేసి లోక రాశాడు. అంటే యెహోవాయే ప్రభు అని నమ్మాలా, లేకపోతే యెహోవా వేరు ప్రభు వేరు అని నమ్మాలా? యెహోవా వేరు ప్రభు వేరు అని నమ్మితే ఇక్కడ లోక చెప్పింది తప్పవాళ్ళ, యెషయా చెప్పింది తప్పవా? కానీ ఖచ్చితంగా నువ్వు నమ్మాలంటే యెహోవాయే ప్రభు అని నువ్వు నమ్మితే ఇక్కడ యెషయా కరెక్టే చేశాడు, లోక కూడా కరెక్టే రాశాడు. అది సరైన అర్థం వస్తుంది. కానీ నువ్వేమాత్రం దాన్ని తొంగు చూసి దాన్ని సొంత అర్థం చెప్పి వేరు వేరు అని నువ్వు ప్రకటించగలిగావు అంటే ఇక్కడ నువ్వు తప్పు ఏదో చేసేస్తున్నావు అన్న సంగతి స్పష్టంగా బైబిల్ చెప్పేస్తుంది. దాని అర్థం చూపిస్తుంది. అపోస్తుల గారి 2వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా ఉంది. 120 మంది అపోస్తులు కలిసి గదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలతో విభాగింపబడి వారి మీదకి వచ్చింది. అందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అని చెప్పాడు. కానీ మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో యేసుక్రీస్తు ఏం చెప్పాడు? మీరందరూ తండ్రి ఆత్మ చేత నింపబడతారని చెప్పాడు. తండ్రి ఆత్మ మీలోకి వస్తుందని చెప్పాడు. యేసు చెప్పిన మాట సరైందా? 120 మంది కలిసి మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ చేత వారు నింపబడ్డారు. అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడడం తప్ప, యేసు చెప్పింది తప్ప? వారి జీవితంలోకి వచ్చింది తండ్రి ఆత్మ లేక పరిశుద్ధాత్మ? తండ్రి ఆత్మ వేరు, పరిశుద్ధాత్మ వేరు, యెహోవా వేరు, పరిశుద్ధాత్మ వేరు అని మనం కనుక మాట్లాడితే, యెహోవా ఆత్మ ఒకటి ఉంది, పరిశుద్ధాత్మ ఇంకోటి ఉంది, అందులో మూడో వ్యక్తి పరిశుద్ధాత్మ, మొదటి వ్యక్తి యెహోవా అని మనం చెప్పినట్లయితే, ఇక్కడ యేసుక్రీస్తు తండ్రి ఆత్మ చేత నింపబడతారని అపోస్తులు చెప్పినప్పుడు అపోస్తులు తండ్రి ఆత్మ పొందుకోవాలి కదా. పరిశుద్ధాత్మని ఎందుకు పొందుకున్నారు? 120 మంది మీదకి ఎందుకు పరిశుద్ధాత్మ వచ్చింది? మీరు ఒక్కసారి వివరించి దాన్ని మీరు మీ మైండ్లో రివైండ్ చేసుకుని యేసుక్రీస్తు చెప్పింది తప్ప, లేకపోతే మేడగదిలో పరిశుద్ధాత్మ రావడం తప్ప? యేసుక్రీస్తు నువ్వు కాదు తప్పు చెప్పు అని యేసుక్రీస్తుని పక్కన పెట్టేసి అక్కడ సింహాసనం కూర్చొని పెట్టేసి పరిశుద్ధాత్మ వచ్చేసింది పరిగెత్తుకుని. వాళ్ళిద్దరికీ మాట కుదరడం లేదా? లేదు నువ్వు తప్పు చెప్పు అని చెప్పి క్రీస్తు ఆత్మ గద్దించి, తండ్రి ఆత్మను గద్దించి పరిశుద్ధాత్మ కిందకు వచ్చేసిందా? ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి దాన్ని? ఏ విధంగా ఈరోజు క్రైస్తవులు ఈ యొక్క త్రిత్వాన్ని గ్రహించి నేర్చుకుంటున్నారు? ఏ విధమైన అర్థంతో దీన్ని ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు, ముగ్గురు ఏకమై ఉన్నారు అని చెప్పినప్పుడు ముగ్గురు ఆలోచనలు ఒకటే, ముగ్గురు తలంపులు ఒకటే, ముగ్గురు ఏది తీసుకున్నా ఏకాభిప్రాయంతో తీసుకుంటారని చెప్పినప్పుడు ఇక్కడ ఎందుకు ఏకాభిప్రాయం లేదు? ఇక్కడెందుకు ఏకాభిప్రాయం కుదరట్లేదు వాళ్ళకి? యేసుక్రీస్తు చెప్పింది పరిశుద్ధాత్మ ఎందుకు చేయట్లేదు? యేసుక్రీస్తు చెప్పాడు తండ్రి ఆత్మ పొందుకుంటారని. తండ్రి కూడా తెలియాలి కదా, నేను వెళ్ళాలని చెప్పి తండ్రి రావాలి కదా. పరిశుద్ధాత్మ ఎందుకు వచ్చేసింది? వాళ్ళ ఆలోచనలు ఎందుకు ఏకీభవించలేకపోతా ఉన్నారు? కుదరడం సఖ్యత కుదరలేదు. ఎందుకని అంటే దేవుడి మధ్యలో పోరాటం ఉందా, పోట్లాట ఉందా? ఒకరంటే ఒకరికి పడదా? నేను పైన ఉండాలని చెప్పి వాళ్ళు వచ్చేస్తున్నారా? ఏ విధమైన మానవ సంబంధమైన ఆలోచనలు చెప్పి దీని విషయంలో మనం త్రిత్వాన్ని వివరిస్తామండి? అంటే దేవుడికి పోరాటం ఉంది, ఒకళ్ళ మాట ఒకళ్ళు కాదని వచ్చేస్తున్నారు ప్రజల దగ్గరికి అని చెప్పి నువ్వు బోధిస్తున్నావా, చెప్తున్నావా, నమ్ముతున్నావా? ఏ విధమైన ఏకాభిప్రాయం వీళ్ళకి ఉంది? ముగ్గురు కూడా ఒకటే ఏకీభవిస్తారని చెప్పినప్పుడు ఇక్కడ ఎందుకు ఏకాభిప్రాయం లేదు? ఏకాభిప్రాయం ఉండాలి కదా. రోమా పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు అని చెప్తున్నాడు. పౌలు గారు 2 రకాలుగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ 2 రకాలుగా మాట్లాడుతున్నాడు. చూడండి, ఆయన ఏమంటున్నాడంటే 2 కలిపేసి మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు అని చెప్పి, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదంటున్నాడు. దేవుని ఆత్మలో నివసించాలంటే క్రీస్తు ఆత్మ పొందుకోవాలంట. రెండు ఆత్మల కోసం మాట్లాడుతుంది. అంటే ఏ ఆత్మ ఉండాలి ఎందుకు లోపల? ఒకే ఆత్మ మన జీవితంలోకి రావాలి కదా. క్రీస్తు ఆత్మ రావాలా, దేవుని ఆత్మ రావాలా? ఎలాగ అర్థం చేసుకోవాలి ఇక్కడ పౌలు గారి మాటలు?
దేవుని ఆత్మ పొందుకోవాలి, క్రీస్తు ఆత్మ పొందుకోవాలి. ఏ విధంగా రెండు ఆత్మలు మన జీవితంలోకి వస్తాయి? రెండు రకాలుగా మనం ఏ విధంగా రెండు ఆత్మలు పొందేసుకుంటాం? మనం క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరం పాప విషయం మృతమైంది, కానీ మీ ఆత్మ నీతి విషయమే జీవం కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తును లేపిన వాడు సౌనకు లోని మీ శరీరంలో కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపచేయును అంటున్నాడు. చూడండి ఎంత క్లియర్గా మాట్లాడాడు. మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ అంటే యేసును లేపిన ఆత్మ యెహోవా ఆత్మ, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. ఏ ఆత్మ? క్రీస్తు ఆత్మ. ఏ ఆత్మ? ఏ ఆత్మను బట్టి యేసు లేచాడు. ఇప్పుడు ఆ ఆత్మే మనలో నివసించినప్పుడు క్రీస్తును లేపిన వాడు సౌనకు లోనైన మన శరీరాలు కూడా సమాధిలో నుంచి పునరుద్ధానం చెందాలంటే యేసులో నివసించిన ఆత్మ మనలో కూడా రావాలి. యేసులో ఏ దేవుడైతే నివాసం చేశాడో ఆ దేవుడే మనలోకి వచ్చినప్పుడు మనము కూడా పునరుద్ధానం చెందుతాం. పునరుద్ధానం మన జీవితంలో జరగాలంటే ఖచ్చితంగా యేసులో నివసించిన ఆత్మ మనలోకి రావాలి. యేసులో నివసించిన ఆత్మ ఏంటి? దేవుని ఆత్మ అని చెప్పి మత్తయి రాశాడు. ఇప్పుడు దేవుని ఆత్మ యేసులో నివసిస్తే ఇప్పుడు మనలో కూడా దేవుని ఆత్మ వచ్చినప్పుడే కదా మనం కూడా పునరుద్ధానం చెందుతాం. ఆ దేవుని ఆత్మ కదా శిష్యుల్లోకి వచ్చింది. ఇప్పుడు అదే కదా పరిశుద్ధాత్మ అన్నది. పరిశుద్ధాత్మను బట్టే కదా యేసుక్రీస్తు నిలబడి ఉన్నాడు, శిష్యులు నిలబడి ఉన్నారు, ప్రవక్తలందరూ కూడా నిలబడి ఉన్నారు. ఎంత క్లారిటీకి వీళ్ళందరూ కూడా ప్రవక్తలందరూ చెబుతూ ఉన్నారు, యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు, శిష్యులు మాట్లాడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మయే తండ్రి అయి ఉన్నాడు, యెహోవా ఆత్మే పరిశుద్ధాత్మ ఉన్నది. రెండు ఆత్మలు లేవు, ఒకే ఆత్మ ఉన్నది. దేవుని ఆత్మయే పరిశుద్ధాత్మ, కానీ రెండు వ్యత్యాసం. దేవుని ఆత్మ అంటే ఒంటరిగా ఉన్నది, పరిశుద్ధాత్మ అంటే ఒక మనిషిలోకి వచ్చింది. ఒక మనిషిలోకి వచ్చిన దాన్ని పరిశుద్ధాత్మ అంటా ఉన్నాం. ఒంటరిగా ఉన్న ఆత్మను దేవుని ఆత్మ అంటా ఉన్నాం. దేవుని ఆత్మ ఎప్పుడైతే మనిషిలోకి వస్తుందో అది పరిశుద్ధాత్మగా మారుతుంది. అంతే తప్ప ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, త్రిత్వంలో మూడో వ్యక్తి పరిశుద్ధాత్మ అని చెప్పడానికి ఏ ప్రవక్త సాహసం చేయలేదు, ఏ దేవుని కుమారుడు సాహసం చేయలేదు, ఏ ప్రవక్త సాహసం చేయలేదు, యేసుక్రీస్తు కూడా సాహసం చేయలేదు. కానీ ఈరోజు దొంగ పాస్టర్లు, దొంగ ప్రవక్తలు, దొంగ సంఘ బోధకులు ఈరోజు దాన్ని ప్రకటించి 3% మంది క్రైస్తవులను మోసం చేస్తూ ఉన్నారు. ఎంత భయంకరమైన పరిస్థితితో చూడండి. ఇంకేం చెప్తున్నాడంటే, అందుకే రోమీలకు 8:14 పౌలు గారు మాట్లాడుతున్నాడు, దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులు అనబడతారని చెప్పాడు. అంటే దేవుని ఆత్మ మనలోకి వచ్చినప్పుడు మాత్రమే మనము దేవుని కుమారులుగా పిలువబడుతున్నాం. అంటే దేవుని కుమారుడు అవ్వాలంటే ఆత్మను బట్టి దేవుని కుమారుడు అవుతూ ఉన్నాడు, పరిశుద్ధ ఆత్మను బట్టి దేవుని కుమారుడు అవుతూ ఉన్నాడు. దేవుని కుమారుడని మనం ఏదో ఒక దేవుణ్ణి చేసి మనం అక్కడ కూర్చోబెట్టడం కాదు, కానీ యేసుక్రీస్తుని ఒక దేవుణ్ణి చేసి యేసుని అక్కడ దేవుణ్ణి చేసి అక్కడ కూర్చోబెట్టడం కాదు, కానీ దేవుని కుమారుడు ఎట్లా అవుతున్నాడంటే పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మన హృదయంలోకి వస్తుందో అప్పుడు మనము దేవుని కుమారుడు యొక్క స్థానంలోకి వెళ్తూ ఉన్నాం. దేవుని కుమారుడు యొక్క స్థానంలోనికి ఆత్మను బట్టి వెళ్తూ ఉన్నాం. ఇక్కడ అదే మాట్లాడుతుండే, ఇక్కడ దేవుని ఆత్మ చేత నడిపించబడే వాళ్ళందరూ కూడా దేవుని కుమారులని. దాన్ని ఇంకా క్లారిటీగా చెప్తా ఉన్నాడు. చూడండి, మీకు అది చూపిస్తాను. రోమపత్రిక 1:5 ఇలా మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడిను. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడిను. అంటే ఆయన దేవుని కుమారుడుగా పరిశుద్ధ ఆత్మను బట్టి నిరూపించబడ్డాడు. అంటే ఆత్మను బట్టి ఆయన కుమారుడుగా నిరూపించబడ్డాడు. అంటే ఆయన నడిపించేది ఆత్మ. ఆత్మ ఎట్లా నడిపిస్తే అట్లా నడిచాడు. ఆత్మ ఏమి మాట్లాడమంటే అది నడిచాడు. ఆ ఆత్మనే తండ్రి అని పిలిచాడు. తండ్రి ఎట్లు నడిపిస్తే నేను అటే నడుస్తానని చెప్పాడు. తండ్రి ఏది చూపిస్తే నేను అదే చేస్తానని చెప్పాడు. అంటే ఆత్మ ప్రకారంగా ఆయన కుమారుడిగా రుజువు చేయబడి దేవుని కుమారుడి యొక్క నిజమైన స్థానాన్ని యేసుక్రీస్తు చూపించగలిగాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇప్పటి వరకు చెప్పిన విషయాలన్నీ మీరు మైండ్లో పెట్టుకోండి. నేను మిగతా భాగాన్ని నేను మరలా చెప్తాను. ఇవన్నీ కూడా మీరు పరిశీలించి ఒకసారి చెక్ చేసుకోండి. అసలు యెహోవా ఏమై ఉన్నాడు, యేసుక్రీస్తు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు. ఇప్పటికే కొన్ని విషయాలు మీరు చదివిన తర్వాత ఈ లేఖనాలు బట్టి మీకు కొన్ని క్లారిటీ వచ్చి ఉంటుంది. ఒకే ఆత్మ ప్రవక్తలు నడిపించింది, ప్రవక్తల్లోనికి వచ్చింది. ఒకే ఆత్మ యేసులోనికి వచ్చింది, యేసును మృతుల్లో నుంచి లేపింది. ఒకే ఆత్మ శిష్యుల్లోనికి వచ్చింది, ఆ శిష్యుల ద్వారా
తండ్రి ఆత్మ నడిచింది. ఆ ఆత్మ ద్వారానే దేవుని కుమారుడిగా నిరూపించబడ్డాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే ఈ ఆత్మ యెహోవా అని పిలువబడుతున్న దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ అయి ఉన్నది. ఈ పరిశుద్ధాత్మయే ఒక వ్యక్తిలో నివసిస్తున్నప్పుడు ఆ వ్యక్తి దేవుని కుమారుడిగా రుజువు చేయబడతా ఉన్నాడు. అంటే ఇవి 3 పాత్రలు. అంచెలంచెలుగా దేవుడు తన కుమారుణ్ణి ఎన్నుకొని జగత్పునాది వేయబడక ముందే ఆయన ఎన్నుకున్న దేవుని కుమారులలో ఆయన ఆత్మగా దిగివచ్చి ఆయన యొక్క విత్తనాన్ని ప్రాణంలోనికి తీసుకువెళ్ళటం ద్వారా ఆయన పరిశుద్ధాత్మగా మారుతూ ఉన్నాడు, మనుష్య కుమారుడిగా మారుతూ ఉన్నాడు, దేవుని కుమారుడిగా మారుతూ ఉన్నాడు. ఈ విషయాలను దేవుడు ఆ యొక్క నిజమైన దైవత్వాన్ని బయలుపరచడానికి ఈ ఆది నుంచి కూడా అందరినీ నడిపిస్తున్న దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా అలాగే నడిపిస్తూ ఉన్నాడు. ఈ విధంగా నడిపిస్తున్న ప్రవర్తనని దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని శిష్యులందరూ నడిపించిన దేవుడు ఈరోజు నువ్వు 3 దేవుళ్ళు నమ్మడం ద్వారా ఎవరు నిన్ను నడిపిస్తారు, ఎవరు నిన్ను లీడ్ చేస్తారు, ఎవరు నిన్ను హత్తుకుంటారు, ఎవరి దగ్గరికి నువ్వు వెళ్ళి ప్రతిమాలుకుని గోజాడుకుని ఆత్మను పొందుకుంటావో ఒక స్థిరత్వం లేని క్రైస్తవుడు వలె ఉండి ఈరోజు గలిబిలిలోనికి వెళ్ళి బబులోన్లోకి వెళ్ళి కొట్టుమిట్లాడుతూ కొట్టుకుంటున్నావు తప్ప ఆ దేవుడు ఈ దేవుడు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని కొట్టుకుంటున్నావు తప్ప నిజ దేవుడిని నువ్వు సమీపించలేకపోతా ఉన్నావు. అయితే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కాలం యొక్క ప్రవర్త అంత్యకాలం యొక్క అన్య జనుల యొక్క కాలపు ముగింపులో వచ్చిన ఏలియా ప్రవర్త వచ్చి ఈరోజు ఆ యొక్క జకర్యా ప్రవచనాన్ని యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే ఉంటుందనియు ఈరోజు మనకు వాక్యాల ద్వారా ఎందుకు తెలియజేస్తూ ఉన్నాడంటే అది పూర్తిగా నేను 2వ భాగంలో చెప్తాను. ఇప్పటి వరకు ఇది విని దాన్ని బట్టి మీరు గ్రహించిన దాన్ని బట్టి మీరు ప్రార్థించండి. దేవుడు స్పష్టంగా పరిపూర్ణమైన గ్రహింపు దేవుడు మీకు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. దేవుడు మీకు పరిపూర్ణ గ్రహింపు తెరిచునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. షాలోమ్ షాలోమ్ ఆల్ ఆఫ్ యూ.